ఇలా చూడు, నువ్వు నా దగ్గర చెప్పిన ఆఫర్ నిజంగా చాలా బాగుంది. దాని గురించి నేనేం తప్పుగా మాట్లాడడం లేదు. కానీ ఏంటో ఇప్పుడంతా చాలా డిఫరెంట్గా ఉంది. అంతేకాకుండా నువ్వు కూడా ఈ మధ్య బాగా మారిపోయావు. దాన్ని మార్చలేం కదా. నాకేం కావాలి? నువ్వేం కావాలనుకుంటున్నావో నాకు అర్థమవుతోంది. ఈ కాన్సెప్ట్ని సృష్టించింది నేను కదా. ఇప్పుడు అసలు ప్రశ్న ఎంత కావాలన్నది. నాకు ఫెయిరీటైల్ నిజం అవ్వాలి. సాధ్యం కానిది కావాలనుకుంటున్నావే, కానీ నా స్పెషల్ గిఫ్టే సాధ్యం కాని రిలేషన్షిప్ని ఇవ్వడమే. ఏం చూస్తున్నావు? ప్రెటీ ఉమన్నా? పక్కింటి వాళ్ళ అమ్మాయితో మీరు ఉన్నందువల్ల ఇల్లు వదిలి వెళ్తున్నారని అమ్మ చెప్పింది. లేదు, ఇలా చూడు, మీ అమ్మ ఇప్పుడు చాలా కోపంగా ఉంది. అందుకని తను నా మీద ఉన్న కోపంతోనే ఇలా మాట్లాడుతోంది. అర్థమైందా? కానీ నేను ఇప్పుడు వెళ్ళడానికి కారణం ఏంటంటే మూవీస్ ఉన్న కారణం వల్లే. సాధ్యం కాని విషయాల్ని ప్రజలకి అమ్ముతున్నారు చూసావా? అదే ఈ ప్రేమ గురించి చెప్తున్నాను. అది అసలు నిజం కాదు బంగారం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నాలాగే అర్థం లేని జీవితం నీది కాకూడదనే ఈ మాట చెప్తున్నాను. నువ్వు జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి. సో నాకు ఒక ప్రామిస్ చెయ్యి. దీన్ని చూసి మోసపోనని చెప్పు. నువ్వు నీ జీవితాన్ని బాగా జీవించాలి. అందులో ఎలాంటి కాంప్రమైజెస్ నువ్వు చేయకూడదు. అర్థమైందా? ఎందుకంటే దీన్ని నమ్మితే మన నమ్మకాన్ని కోల్పోతాం. ప్రామిస్ చేస్తావు కదూ? నువ్వు నా బంగారానివి. అయితే పక్కింటి వాళ్ళ అమ్మాయితో మీరు లేరా? అది నిజమేనమ్మా. తనతో నేను ఉన్నమాట నిజమే. చాలా సార్లు ఉన్నాను. నిజం చెప్పాలంటే నేను అందులో భలే కిలాడిని. ఐ లవ్ యూ బంగారం. ఈ సినిమా ఉందే, ఇది చాలా చండాలం. ఓకే, చెక్ చేద్దాం. డిప్రెషన్ లో ఒక బామ్మ ఏడుస్తున్నారు. స్టేజ్ కు ముందు సెకండ్ రోలో కూర్చుని ఏడుస్తున్నారు. చూడండి, పేజ్ బాయ్ ఉంది కదా, దాని గురించి అడగండి. ఎందుకంటే అదే బెస్ట్. ప్రీస్ట్ గురించి కూడా ఎటువంటి సమస్య లేదు. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్ నేను కనుక్కున్నాను. అలాగే ఆయన రికార్డ్స్ కూడా క్లీన్ గా ఉన్నాయి. అల్లుడు గారిని చూసారంటే ఇంతకు మించి ఏం చేయాలో తెలియకుండా కన్ఫ్యూజన్ లో నిల్చున్నారు. దీన్ని మనం మార్చలేము. అందరూ పొజిషన్స్ లో ఉన్నారు. పెళ్లి కూతురు చెక్ చేసి చూసావా? బ్రైడ్ లోపలికి వస్తున్నారు. 3, 2, 1. ఓ దేవుడా, ఏమైంది చెప్పు. బ్రైడ్ చూడడానికి చాలా అందంగా ఉంది. మరీనా, ఒకవేళ మా అమ్మ చెప్పింది కరెక్ట్ అయిపోతుందా? ఇలా చూడు, మనం వచ్చిన పని ఏమిటో చూద్దాం. ఓకే బాస్, అమ్మాయి రథం మీద వస్తుంది. 53, 52, 51, 50. ఓకే, మ్యూజిక్ స్టార్ట్ చేయొచ్చు. 45, 40. అమ్మా 40. ఇప్పుడే వస్తానుండు. ఎక్స్క్యూజ్ మీ. అమ్మా సారీ అమ్మ, నిద్ర పట్టేసింది. అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. దయచేసి కూర్చోండి. కమాన్ అందరూ కూర్చోండి. అయిపోయింది మొత్తం అయిపోయింది. ఏం కాలేదు. ఎవరు భయపడద్దు. అయ్యో భయపడద్దు. ఇక్కడికి రాకుండా ఇంట్లో ఉన్నా బాగుండు. ఇవి నీళ్ళమ్మా, ఏం ప్రాబ్లం లేదు. మీరు భయపడకండి, నేను చూసుకుంటానుగా. భగవంతుడా, అందరూ సైలెంట్ గా ఉండండి. ఇదేమి లేదు. ఇదిగో అంతే. మంటలు ఆరిపోయాయా? ఇక వెళ్ళండి, స్టార్ట్ చేయండి. అమ్మాయి చాలా ఫాస్ట్ గా ఉంది. పెళ్లి కూతురు రాబోతోంది. అందరూ రెడీగా ఉండండి. నువ్వు త్వరగా కానివ్వు. 3, అందరూ రెడీ అయినా లోపలికి అందరూ లేవండి. బ్రైడ్ లోపలికి వచ్చేసారు. ఇద్దరు బాగా లవ్ చేసుకుంటున్నారు కదా. మరి నేనెందుకు ఈ బిజినెస్ లో ఉన్నాను? వాళ్ళు లవ్ చేసుకుంటేనే కానీ నాకు డబ్బు వచ్చేది. నీ దగ్గర నేను చెప్పాను చూడు, నన్ను అనాలి. ఇప్పుడు నాకు ఒక అవకాశం దొరికిన తన చోటికి నేను పారిపోతాను. ఎంతకాలం క్రితం జరిగింది? చెప్పు, ఎప్పుడు జరిగింది? ఎవరి దగ్గర ఉంటాయి కానీ నాకు తెలియదు.
అంత టైం ఏం పట్టలేదులే. నేను ఓపెన్ గా చెప్తున్నాను, నువ్వు చెప్పట్లేదు అంతే. అవునా? అవును, ఓహో, అయినా నువ్వు ఇంత కంట్రోల్డ్ గా ఉండడం మంచిది కాదు. అదే నేను ఆలోచిస్తున్నాను. కొన్ని ఏం సరే చేయగలను? సరే, అక్కడ చూడు, అక్కడ ఒక వెయిటర్ బాగున్నాడు కదా. ఎవరు వాడు? అదిగో వాడే నిన్నే చూస్తున్నాడు చూడు. అలాగా? వెళ్ళి వాడితో అందంగా ఉన్నావని చెప్పు, ఇక్కడి నుంచి వస్తున్నావని అడుగు. అతను నీ వల్ల పడేసి నీకోసం ఒక గిఫ్ట్ ఉంచాను, బాత్రూమ్ దగ్గరకు వస్తావా అని అడుగు, సరేనా? ఆ తర్వాత నేనేమి చెప్పక్కర్లేదు, నువ్వేం చేస్తావో నాకు తెలుసు. ఆ, అలాగే అయ్యో, వాడు అలాగే మనల్ని అంటావు చూస్తున్నాడే. కదా. అవును, అది మా అమ్మే కదా. అయ్యో, ఊరికే నుంచి నన్ను నాకు వచ్చి తెప్పించి వెళ్ళిపోయింది. ఏంటిది? ఇంకో టేస్ట్ అది బాత్రూమా? ఇదిగోదిగో ఇప్పుడే వస్తున్నాను. కంగ్రాట్స్. ఎప్పుడు ఏదో ఒకటి కంట్రోల్ చేద్దాం అనుకుంటది. పెళ్లి కొడుకు అది కావాలి, పెళ్లి కూతురికి ఇది కావాలి, కానీ అమ్మకి ఏం కావాలో మాత్రం అడగదు. కొంచెం కూడా అసలు నన్ను పట్టించుకోదు. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. నన్ను చూస్తుంటే తనకి మనిషిలా కనిపించలేదు. హలో అమ్మా. హాయ్ బంగారం. ఏంటి నా గురించే మాట్లాడుతున్నావా? లేదే. అవునమ్మా. లేదు. ఇదేంటి? ఇది టానిక్. ఏంటి టానికా? ఏది ఇలా చూపించు. ఆల్ఫాడో ఆల్కహాల్ నాకు తేవద్దని చెప్పానా? ఎందుకు తెచ్చావు చెప్పు. నేను నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నాను? పని చేయడానికా లేక తాగడానికా చెప్పు. నేను అప్పుడే చెప్పానా? హలో సార్. ఆయన పేరు మనోలో. మనోలో. హలో సార్. ఏంటమ్మా ఈయన చేతులు చల్లగా ఉన్నాయి. మనోలో ఏసీ తగ్గించి చాలా చలేస్తోంది. ఎక్స్క్యూజ్ మీ. హలో. అయ్యో అమ్మా, ఈయన చనిపోయినట్టు ఉన్నారు. ఏం చేద్దాం? అరే ఏమంటున్నావు? నేను మాట్లాడిన మాటలన్నీ ఓపిగ్గా విన్నాడు. అవును, అతను. ఈయన నువ్వేం చేసావు? పెద్దగా ఏం చేయలేదు, నా కష్టాలు చెప్పాను అంతే. ఏమైంది? బార్లో ఒక ఎమర్జెన్సీ, త్వరగా రా. మనోలో లేవండి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, అక్కడ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళు అక్కడ తాగుతూ నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటామని అడిగారు. నేనే వెళ్ళి ఫస్ట్ మూవ్ చేయాలి, లేదంటే వేరే ఎవరైనా వచ్చి తగులుకుంటాడేమో. ఓకే, థ్యాంక్ యూ. అందుకే అంటున్నాను, వెళ్ళేస్తాను. ఓకేనా? ఇలాంటప్పుడు జోక్ చేస్తాడంటే ఏయ్, నువ్వు చూడు, నువ్వు లేకపోతే పని జరగదురా ప్లీజ్. ఈయన ఎవరో లేదో కాస్త మాకు చూడండి. నాకు ఇచ్చేయ్. ఎక్స్క్యూజ్ మీ, కాస్త ఉండండి. మనోలో లేవండి. మనోలో లేదు, మనోలో అయ్యో, తను నా కజిన్ మనోలో ఆల్బకెట్ నుంచి వచ్చారు. అందుకే ఒకేసారి పైకి పోయాను. నువ్వు ఉండమ్మా. అమ్మా, సార్, మనం అందరికీ ఇన్ఫార్మ్ చేసి అందరినీ ఇంటికి వెళ్ళిపోమని చెప్దామా? వద్దు, ఎవరు ఇంటికి వెళ్ళిపోకూడదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వకూడదు. తన గురించి పట్టించుకోకండి. తనకి 90 ఏళ్ళు వచ్చాయి, అందుకే ఆయనకి వచ్చాడు. 60 సంవత్సరాలు అన్నారు. అలా మీరేంటి ఎక్కువ అన్నాడా? చెప్తున్నారు? అందుకే చెప్పాను ఒక అమ్మాయిని కూడా చూడకూడదు అని. అమ్మాయిని చూశాడంటే ఆట మొదలెట్టేస్తాడు. ఆహా, మీరు కాస్త ఆగండి, తొందరపడకండి. ఏదో ఒకటి చేసేద్దాం, సరేనా? నా మాట వినండి, ఇలా రండి. సార్ లేవట్లేదమ్మా. ఒరే బండడు గుండెడ లేవరా ముందు ఇక్కడ నుంచి. చేస్తున్నారమ్మా? ప్లీజ్, ప్లీజ్, లేదమ్మా, కొన్ని సమయాలు ఇలా చేస్తే మత్తు దెబ్బ కుదిరిపోతుంది. అందుకే ఈ పెళ్లి కోసం నేను ఎంత డబ్బు ఖర్చు చేశానో నీకు తెలుసా? బాగా తెలుసు సార్. ఈ పెళ్లి కనుక ఆగిపోయిందంటే మళ్ళీ ఒకసారి పెళ్లి చేయమని నా కూతురు అడుగుతుంది. అంత డబ్బు నేను ఎక్కడి నుంచి తేను? అందుకని ఇదంతా నువ్వే చూసుకో, సరేనా? సార్, పెళ్లి జరుగుతున్నప్పుడు డెడ్ బాడీని ఎలా దాచుంచగలం చెప్పండి? నువ్వే ఆలోచించాలి, ఎందుకంటే నువ్వే కదా వెడ్డింగ్ ప్లానర్. అవును కదా. కార్లోస్, అంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నావు? ఆగరా, ఓ అరగంట అయినా అబ్బా, ఉండరా? నా మాట వినరా, నాకు చాలా టైర్డ్ గా ఉంది. నన్ను రేయ్, వదిలేసి. నేను ఏం అడగలేదు కదా, డబ్బులు ఏమైనా అడిగానా? ఇక్కడ కాసేపు ఉండమనే కదా అడుగుతున్నాను. రే రే రే, కాసేపు ఆగరా. ఆ అల్లుడి కజిన్ నన్ను ఒకలా చూస్తున్నాడు రా. క్యాషువల్ ఉంటే గా బాగుంటుంది. ఉండరా. అక్కడ నుంచి తను మనల్ని గమనిస్తూ. అవునా? ఎక్కడ? చెప్తున్నాను, ఇక్కడే ఉంది. సరే, అయితే ఇప్పుడు ఒకసారి చూడమంటావా? చూడు. చూస్తాను. రే, ఎందుకు అలా చేస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు రా? రే కార్లోస్, కార్లోస్, ఏంట్రా మన ఫ్రెండ్షిప్ ఇంతేనా? రే ఇలా చూడు, నేను వెళ్ళొస్తాను. అవునవును, అంబులెన్సేనండి. తొందరగా రమ్మని చెప్పు. అంబులెన్స్ లో పెట్టి ఈ విషయాన్ని అలా మూసేద్దాం. అలాగే అంబులెన్స్ ఇక్కడికి వచ్చేటప్పుడు దాని సైరన్ ఇక్కడ ఆఫ్ చేసేసి రమ్మనండి. ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. చచ్చిపోయాడని చెప్పు. చనిపోయారని చెప్పు. అవునండి, ఈయన ఇక్కడ చనిపోయారు, కానీ ఇక్కడ పెళ్లి జరుగుతుంది. ఈ విషయం తెలిస్తే ఇక్కడ పరిస్థితి అయ్యో మారిపోతుంది. అటువైపు పదండి. వెళ్ళండి, వెళ్ళండి. త్వరగా అటువైపు పదండి. ఓకే, ఉండు ఉండు. హలో, హలో, మీకోసం ఏంటి విషయం చూస్తున్నాను. చెప్పండి. రే కార్లోస్, ఆ మాట వినరా. నువ్వు ఎప్పుడు ఇలాగే చేస్తున్నావురా? ఎంత కన్విన్స్ చేసినా కన్విన్స్ అవ్వలేదు. నో నో. హలో సార్, ఏంటి? ఇంతసేపు నీకు చెప్పింది ఇతని గురించేరా? ఓకే, హలో 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 సార్. హలో సార్. సార్, ఆ, ఈ ముసలోడు పోయినట్టున్నాడు రా. హలో. ముసలోడు పోయాడు. ఒక్క నిమిషం, అంబులెన్స్ కాల్ చేస్తాను. నీకేమైనా పిచ్చా? వద్దురా. ఇప్పుడు నువ్వు అంబులెన్స్ కి ఫోన్ చేస్తే 4 ఏళ్ళు జైల్లోనే ఉండాలి. ఓకేనా నీకు? ఇలా చూడు, ఇప్పటికైతే ప్రాబ్లం ఏం లేదు. కారు కూడా ఏం కాలేదు చూడు. కాబట్టి మనమే చేసామని ఎవరికి తెలియదు. ఇతని సైలెంట్ గా తీసుకెళ్లి లోపల కూర్చోబెడదాం. పాపం ముసలోడు ఎక్కువ తాగేశాడు, అందుకే హార్ట్ అటాక్ వచ్చిందని అందరూ అనుకుంటారు. వాళ్ళు నమ్ముతారు. ఏంట్రా చూసినట్టు చెప్తున్నా? ఎన్ని సినిమాలు చూడలేదు? సరే, చివరికి ఏమవుతుంది? తప్పు చేసిన వాళ్ళు ఎస్కేప్ అయిపోతారు. లేదురా, ఇరుక్కుంటారు. అరే, నేను చాలా సార్లు చూసానని చెప్తున్నాను కదా. నా మీద నీకు నమ్మకం ఉంటే నా మాట విను. వాడి నోట్లో రమ్ము పోసి వాడు తాగినట్టు అందరినీ నమ్మించాలి. ఎవరు రాకుండా చూసుకుంటాను. నువ్వు ఒంటరిగా ఎక్కడికి వెళ్తున్నావు? రే, ఇక్కడే ఉన్నాను రా. నువ్వు తప్పించుకుందామని చూస్తున్నావు కదా. రే, నేను నీ ఫ్రెండ్ రా. నా మీద నమ్మకం ఉంచు. నేను ఇక్కడే ఉంటాను. నువ్వు భయపడకు, ఓకేనా? సెవెంత్ వదిలేసలకు నాకు చాలా భయంగా ఉంది.
బాగా ఊపిరి పీల్చుకో సరేనా? 1 2 3 సరే నేను వెళ్ళొస్తాను. దొంగ సచ్చినోడు ఎక్కడికో లేచిపోయాడు. సరే ఎవరూ టెన్షన్ పడకండి, మనం చూసుకోవాల్సిన డెడ్ బాడీ ఇప్పుడు కనిపించట్లేదు. నాకు తెలిసి అలా ఏమీ జరగundదు. నాకు ఎందుకు భయంగా ఉంది. మనం ఏం చేయాలో అవును, అది కూడా చెప్పండి. కరెక్టే. ఒకవేళ వాడు చచ్చిపోలేదనుకుంటాను, చచ్చినట్టు నటించాడు. ఒకవేళ మనదే వెళదామా? తప్పు. సరే పదవా. ఇలా రండి. అలాగా పద. అమ్మ తల్లె మెల్లగా వెళ్ళండి, కళ్ళు తిరుగుతున్నాయి. బాబాయ్. ఏమైనా తెలిసిందా? హలో, అసలు రూమ్స్ కి ఎటెళ్ళాలో చెప్పండి. ఇలా నేరుగా ఇతను మా తాతగారి ఓ, ఎక్స్ట్రా అలాగా. తాగేశారు అంతే. సరే, సరే, తాతయ్య హే హే హే, నువ్వు అసలేం చేస్తున్నావు? ఏం లేదే, ఏం లేదు. నువ్వేం చేస్తున్నావో లేదు చెప్పు. లేదు, నేనేమి చేయలేదు. ఇతను మా తాతగారు ఎక్స్ట్రా కాదు కాదు, తాగేశారు. ఆయన మీ తాతగారు కాదు. ఏంటి? నాకు తెలుసు. కాదండి, తెలియకుండా గుద్దేశాను. దయచేసి నన్ను క్షమించండి అది ప్లీజ్. కాదు, ఈయన ముందే చనిపోయారు. నువ్వు ఏంటి? సైలెంట్ గా ముందేనా? ఉండు. నాతో రా రా. ముందే చనిపోయారా? నిజంగా నన్ను చెప్తున్నాను. ఫాలో చేయి. ఏమండి, నా పేరు కార్లోస్. మంచి పేరే, త్వరగా రా. నైస్ టు మీట్ యు. రమ్మన్నానా? నెమ్మదిగా వెళ్ళండి. గుడ్ నైట్. సారీ సార్, ఇలా జరుగుండకూడదు. ఎందుకు? అతని కోసమా? అవును సార్. పర్వాలేదు, నేను కూడా ఎప్పుడు పోతాడా అని ఎదురు చూస్తూ ఉన్నాను. నిజంగా నేను నీకు థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నాను. నువ్వు నాకు ఓకే. చాలా పెద్ద సహాయం చేసావు. శబ్దం అలాగా. లేకుండా ముగించావు. ఓకే చాలా సార్. థాంక్స్. ఓకే, సరే, వెల్కమ్ సార్. వస్తాను. హ్యావ్ ఎ గ్రేట్ డే. చాలా ట్రై చేసావు. సారీ ఫర్ యువర్ లాస్. మరేం పర్వాలేదు. హే, అది థ్యాంక్ యూ సో మచ్ మాకు హెల్ప్ చేసినందుకు. పర్లేదండి, అతను ముందే చనిపోయారుగా. సారీ, ఇది కామెడీగా లేదు కదా, ఏమనుకోకండి. రండి, మీకు డ్రింక్స్ కొనిస్తాను. అయ్యో వద్దండి, నేను బయలుదేరుతాను. పర్వాలేదు, రండి వెళదాం. ఇది చాలా ఈజీయే. మంచి వెన్యూ దొరకాలి, మంచి మెనూ దొరకాలి, ఇంకా పార్టీకి ఒక బ్యాండ్ దొరికితే అంతే. ఆల్ రైట్, నాకు పెళ్ళైతే ఖచ్చితంగా మిమ్మల్ని పిలుస్తాను. ఓ అలాగా, మంచి విషయమే. ఈ సంవత్సరంలోపు ఇంకో మ్యారేజ్ దొరకదనుకున్నాను, దొరికింది. లేదు లేదు లేదు. మీకేమైనా ఐడియాస్ ఉన్నాయా? ట్రెడిషనల్ లేక? ఏమండో, నేను జోక్ చేశాను. ఓకేనా? నేను కూడా ఊరికే అన్నాను, మీరు నమ్మేశారు కదా. అయ్యో, భగవంతుడా. వెయిటర్, చెప్పండి 2 షార్ట్స్ ప్లీజ్. థ్యాంక్ యూ. ఓకే. దీనికి ముగింపే లేదు కదా. ప్రజలు చేసుకుంటున్న ఈ పెళ్లి గురించి అంటున్నాను. నిజమే, అదృష్టవంతులు అంటే పెళ్లి చేసుకుంటారు. ఇది ఇది ఎప్పుడు జరిగేదే కదా. మీకు పెళ్ళైంది? లేదు, ఇంకా కాలేదు. లేదు, అది మ్యారేజ్ అనేది నా బిజినెస్. నేను ప్లాన్ చేస్తాను, కానీ నాకు ఇష్టం లేదని మాత్రం చెప్పండి. లేదు లేదు, అలా ఏం కాదు. నాకు దాని గురించి ఐడియా లేదు. నాకు ఈ మ్యారేజెస్ లో నమ్మకం లేదండి. నాకు నమ్మకం లేదు. కానీ ఇది తేడాగా లేదు. నేను ఒక వెడ్డింగ్ ప్లానర్ని, కానీ నాకు పెళ్లి ఇష్టం లేదంటున్నాను. లేదు ఓ అనిపించలేదు. అవునా, సరే. ఓ ఈ సాంగ్ నాకు చాలా ఇష్టం. రండి మ్యారియో, వెళ్ళి డాన్స్ చేద్దాం. కార్లోస్, కార్లోస్. పర్వాలేదు రండి. వద్దండి, బయలుదేరుతాను. నేను Already పిలుస్తాను, చాలా మీరు tired గా ఉంది. రానంటున్నారు ఏమిటండి? సరే, వస్తాను. రండి, పర్వాలేదు రండి.
నీకేం కాలేదుగా? ఏమైంది? లేదు మర్చిపోయా అందుకే. అవన్నీ పట్టించుకోవద్దు మరి. నువ్వు కానీ నా పేరు కార్లోస్. ఓకేనా? నా టాక్సీ వచ్చేసింది. టాక్సీ? అవును, నేనే రమ్మన్నాను, వచ్చేసింది. టాక్సీకి ఎప్పుడు కాల్ చేస్తామని చెప్పా? వెడ్డింగ్ ప్లానర్ని. టైం మేనేజ్ చేయటం నాకు తెలుసు. వస్తాను. ఇంకా నాకు ఈరోజు బాగా నచ్చింది. యా, నేను కూడా. వస్తున్నా. హే, అది ఒక నిమిషం ఉండు, నీకు ఒకటి ఇవ్వాలి. ఇది నా కార్డ్. ఇందులో నా పేరు, ఈమెయిల్ అన్నీ ఉన్నాయి. జాగ్రత్త. అన్నీ ఉన్నాయా? అవును, నా ఏజెన్సీ పేరు కూడా అందులో ఉంది. ఇంకా ఇంకా బాయ్. జాగ్రత్త. ష్యూర్, నువ్వు జాగ్రత్త. బాయ్. హలో. మదీనమ్మా. హలో బంగారం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిన్న పెళ్ళి ఎలా జరిగింది? ఇలా చాలా బాగా జరిగిందిలే. సారీ, నిన్న నాకు ఆరోగ్యం బాగాలేదు, అందుకే రాలేకపోయాను. ఇంకనయ్య నువ్వు రాలేదు. మన బెన్ గురించి తెలుసుగా, నువ్వు రాకపోయేసరికి చెత్త కొట్టేశాడు. సరే, నేను నీ బట్టలని వాష్ చేస్తాను. అలాగే. ఇది తీసుకుంటాను. ఓరే దేవుడా, అరే ఏంటిది, లోపలేం పెట్టాడు? ఎవరి మరినా? కార్లోస్, నీ పాకెట్లోనే ఉంది. ఏంటి గొంతు మారిపోయింది? ఏమన్నావు? పాకెట్లోనే ఉంది, ఇదేంటో నీకు తెలీదా? నిన్న వెడ్డింగ్కి వెళ్ళాను కదా, అక్కడే తీసుకుంటాను. ఇంకేం లేదు. ఆల్ యువర్స్ అని ఉంది. ఏంటి? కార్లోస్, బెన్ నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాడు? చూడు, ఆ కార్డు గురించి వివరంగా చెప్తాను, కానీ అదే నువ్వు- కదా అడుగుతున్నా, నీ కార్డ్ ఏంటో చెప్పు. నీ పాకెట్ లో ఉంది ఏంటో తీసి చూస్తే ఆల్ యువర్స్ మరీనా అని ఉంది. అడిగితే సరే. నువ్వు అలా నించున్నా. ఓ, ఇది వెడ్డింగ్ ప్లానరా? అయితే ఎవరికి అవును. పెళ్ళి? మనకే పెళ్ళా? యా. ఏంటి, మనకి పెళ్ళా? లేదు. అవునా కాదా? సర్ప్రైజ్. కానీ నన్ను అడిగుండొచ్చు కదా. ఎందుకు? మన పెళ్లి గురించా? పెళ్ళి మనం చేసుకోవాలా? మరి చేసుకోకూడదా? నాకు చాలా నర్వస్గా అనిపించింది. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? తప్పకుండా ఎస్. ఎస్. నేను ఇది అస్సలు ఎదురు చూడలేదు. అవును, నేను కూడా. చేతిలో డబ్బులు లేనప్పుడే ఈ బిల్లులన్నీ వచ్చి ఒకేసారి ఊడిపడతాయి. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. బెన్, ఏంట్రా? తనకి ఈ విషయం గురించి చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావట్లేదు. ఆ సోదంతా తర్వాత మాట్లాడుకుందాం. ముందు నేను ఒకటి అడుగుతాను, ఆన్సర్ చెప్పు. ఏరా, నీకేమైనా పిచ్చా? అరే, నేను తెలియక అడుగుతున్నాను. అయినా ఈ విషయం నువ్వు తనకి ఎలా చెప్తావు చెప్పు. అయితే ఆ విషయాన్ని చెప్పుకుంటే వదిలేయమంటావా? చెప్పకు. ఇంతవరకు తనని ఎప్పుడు మోసం చేయలేదు. అంటే ఇప్పుడు ఏమంటున్నావు? ఈ విషయం తీసుకెళ్లి తనకి చెప్పాలనుకుంటే వెళ్ళి చెప్పుకో. సమస్య బాణంలో అక్కడెక్కడో వెళుతుంటే దాన్ని ఎందుకు తీసుకొచ్చి పొడుచుకుంటావు? ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే అర్జెంటుగా దీన్ని నువ్వు మర్చిపోవాలంతే. మనం ఇంకా హాఫ్ అన్ అవర్ లో చర్చ్ కి వెళ్ళి తీరాలి. వెళ్ళొచ్చు, తొందర ఏముంది? అవును, నిన్న రాత్రి ఏం జరిగింది అడగాలనుకున్నాను. ఆ వెయిటర్ తో నువ్వు వెళ్ళావా? ఇక్కడ ఒక చిన్న పిల్లడు ఉన్నాడు చూడు. హాయ్ బంగారం. బంగారం, ఆ బొమ్మలు తీసుకెళ్లి బయటకు వచ్చి ఆడుకుంటావా? ఓకే, గుడ్ బాయ్. చాలా మంది మగవాళ్ళు వాళ్ళ వైఫ్స్ ని చీట్ చేస్తూనే ఉంటారు తెలుసా. నన్ను అడిగితే దాదాపు 72.3 పాపులేషన్ అంతే ఉంటారు. అందులో చాలా మంది ఈ విషయాన్ని అలాగే ఒప్పుకొని చాలా జాలీగా తిరుగుతూ ఉంటారు. కాబట్టి నువ్వు నెట్ లో సెర్చ్ చేసుకో. అరే, ఇప్పుడే చెప్పాను, అలాగే ఓపెన్ చేసి చూస్తావేంటి? కానీ నేను అలాంటి వాడిని కాదు. నేను మరీనాని చూసినప్పుడు నాలో ఏదో స్పెషల్ ఫీలింగ్ కలిగిందిరా. ఓకే, గానీ క్రైమ్ సీన్ ని క్లీన్ చేసావా? సరే, అయితే అన్ని తీసుకొచ్చేస్తారుగా. డైరెక్ట్ గా తీసుకొస్తానని చెప్పారు. ఇంతటితో అంతే అనుకుంటా. హలో. హలో మరీనా, నేనే కార్లోస్. ఎవరు? మ్యారియో. మారియో, హలో. హలో. నువ్వెలా ఉన్నావు? యా, బానే ఉన్నాను. ఎందుకు కాల్ చేశానంటే నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. మారియో, నాకు చాలా ముఖ్యమైన పని ఉంది. నేను నీకు తర్వాత కాల్ చేయనా? ఓకే, కానీ నువ్వు మర్చిపోకుండా కాల్ చేయి. ఓకేనా? మర్చిపోకుండా కాల్ చేస్తాను. బాయ్. ఫోన్ లో ఎవరు? వెడ్డింగ్ లో ఒకటితో క్లోజ్ గా ఉన్నానని చెప్పాను కదా. ఏమంటున్నావు? చేసేదంతా చేసేసి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చొచ్చేసావా? పిచ్చా నీకు? ఇంటికి వచ్చేటప్పుడు మన కార్డ్ అతనికి ఇచ్చొచ్చాను. సరే, మళ్ళీ చూసే ఐడియా ఉందా? మా మధ్య సెక్స్ మాత్రమే. ఎలా ఉండింది? పర్వాలేదు.
నార్మల్. కానీ నీకు తెలుసు కదా, డింగ్ డాంగా ఓకే బాగుంటే సరే. మన గెస్ట్ లిస్ట్లని తీసుకుని నేను సరే, సరే, నేను వెళుతున్నాను. తీసుకుంటాను. ఆల్రెడీ లేట్ అయింది, త్వరగా వచ్చే. ఓకే ఈయన కొంచెం టచ్అప్ చేసి వదిలే. ఫోటోగ్రాఫర్ బాగా ఫోటో తీయండి. స్మైల్. గిఫ్ట్ ఇవ్వాలంటే ఒక 1 అవర్ తర్వాత రమ్మని చెప్పండి, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోకూడదు కదా. సార్ ఇక్కడ ఒక చిన్న సమస్య, ఆ టేబుల్ లో చాలా మంది పేర్లు మిస్ అవుతున్నాయి, కొంచెం వచ్చి చూస్తారా? చెక్ చేసుకోండి. ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే అమ్మగారి మీద కన్నేసి ఉంచు. మెరీనాకు తెలిసిందంటే మీ thought నేను తీసుకుంది చూసుకుంటాను, తను. అందరూ వచ్చేస్తారు. ఓకే మీరిప్పుడు ఎంతో లైవ్లీగా పాడాలి. తప్పుగా పాడితే పంపించేస్తాను, సరేనా? స్టార్ట్ చేద్దామా? 1 2 3 స్టార్ట్. స్టాప్. నీకు ట్యూన్ రాలేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు. అండ్ 1 2 3 స్టార్ట్. అందరూ చప్పట్లు కొట్టండి. అమ్మా నువ్వు మ్యూజిక్ స్టార్ట్ చేయి. 3 2 1 స్టార్ట్. ఓ నో, సారీ అమ్మ, కాస్త ఏమ్మా చేస్తున్నావు? నేను కనెక్షన్ అప్పుడే ఇవ్వమన్నాను, ఇంకా ఇవ్వలేదు. ఇక్కడ ఉంది అంతే, నో ప్రాబ్లం. భగవంతుడా, మీరందరూ భయపడకండి. లైట్ గానే దెబ్బ తగిలింది, చూసారా? దెబ్బ పెద్దదేం కాదు. నాశనం అయిపోయింది. ఎంత మంది చూసారో చూడు. ఆల్రెడీ 4 క్యాన్సిల్ చేసేశారు. పెళ్లి కూతురు నాన్నగారు కూడా డబ్బులు ఇవ్వనని చెప్పేశారు. వీటికి కారణం మీ అమ్మగారే. అనుకోకుండా జరిగింది, నేనేం అసలు చేశాను? ఏం మాట్లాడుతున్నారు మీరు పట్టించుకుంటే ఇలా జరిగేదా ఏంటి? ఊరికే అలా అరవకు. హ్యాంగ్ ఓవర్ లో తల తిరుగుతోంది. అమ్మా మాత్ర ఏదైనా ఉంటే ఇవ్వమ్మా. అవును, నువ్వు పంపిస్తావా నన్ను పంపించమంటావా? నేను మా అమ్మని ఎందుకు పంపించాలి? ఏమీ తెలియని మీ అక్క కొడుకైతే ఇక్కడే ఉండొచ్చా? వాడికి ఏమీ తెలియదని మాత్రం చెప్పక. 10 సంవత్సరాలైనా టూత్ ఫైరీ వస్తుందని నమ్ముతున్నాడు. పన్ను పొడిచి పెడితే ఏమీ కాదా? చెప్పింది బానే ఉంది కానీ అతుక్కోలేదు. సరిగ్గా చెప్పారు. వాడు చిన్నపిల్లాడేగా. బంగారం నాన్న వచ్చే వరకు బయట వచ్చి. నీకు కూడా ఇక్కడ ఏమీ పని లేదు కదమ్మా, నువ్వు కూడా బయటికి వెళ్ళి వెయిట్ చేస్తావా? వెళ్ళు. సరే నేను బయటికి వెళ్తాను, చూసుకొని నిర్ణయించుకోండి. చిన్న చిన్న విషయాలన్నిటికీ మనం ఇలా గొడవ పడుతూ ఉంటే ఎలాగా? ప్రాబ్లమ్స్ ని ఎలాగైనా సాల్వ్ చేయొచ్చు. చేసి తీరాలి. దేవుడా, ఏంటి ఏంటి ఇక్కడికి వచ్చాడు? మరీనా హాయ్. హాయ్. ఆ, అంటే నేను కంట్రోల్ చేసుకోకుండా అలా చేసేసాను. ఇట్స్ సారీ. ఓకే, పర్వాలేదు. నీ ప్లేస్ లో ఎవరున్నా అలాగే చేస్తుంటారు కార్లోస్. అందువల్ల నువ్వు నా పేరు నీకు గుర్తుందా? ఆ, అవును అది. ఓకే తర్వాత. హలో. అలెక్సియా, యా. ఎస్, అదే నేను మరీనాని. మరీ నాన్న. మీకు ముందే పరిచయం ఉందా? యా, మేమిద్దరం అవును. కలిసే ప్రైమరీ స్కూల్లో చదువుకున్నాం. అలాగా. సో నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ తో నన్ను మన వెడ్డింగ్ అరేంజ్ చేస్తున్నావు. ఏంటి వెడ్డింగ్ ఫ్రెండా? కార్డు గురించి ఆరా తీయడం మొదలెట్టింది, అందుకే కదలేసాను. హే హలో, ఎలా ఉన్నావు? హాయ్. నేను బానే ఉన్నాను. ఆ, నువ్వెలా నేను ఉన్నావు? బాగున్నాను. నువ్వు ఇప్పుడు చాలా మారిపోయావు, నువ్వు అందంగా మారిపోయావు. అయిపోయావు. అవును అది. హే, నాకు అన్ని తెలుసు. ఓ అవునా? కార్లోస్ కాదు అని కాదు కాదు, చెప్పాడు. నేను మొత్తం చెప్పలేదు. అంటే కార్డు గురించి మాత్రమే అని చెప్పాను. ఇంతలో మొత్తం అంతా. తను ఐరన్, నా బిజినెస్ పార్ట్నర్. తను అలెక్సియా, Hello. నా స్కూల్ ఫ్రెండ్, చైల్డ్హుడ్ ఫ్రెండ్. తను Hi. కార్లోస్. నైస్ టు మీట్ యు. కాలుస్. కార్లోస్. కార్లోసా? అప్పుడు చెప్పావా కార్లోసా? అవును, తను నాకు అవును, బాగా నేను friend. చెప్పాను కదా తనే, కానీ తనకేమీ అవును, తెలియనంత తెలియదు. వరకు మంచిది, తెలిస్తే అంతే. అవునవును సరిగ్గా చెప్పారు, ఎందుకంటే ఇది ఒక సర్ప్రైజ్ కదా. అందువల్ల నిన్న దీని గురించి నేను ఆయనతో మాట్లాడుతూ ఉన్నాను. అందువల్ల మన కార్డ్ని ఇచ్చాను. ఆ కార్డ్ని అలెక్సియా చూసినట్టుంది, అందువల్ల ఈయన బాగా ఇరుక్కున్నారు. ఇంకా ఎందుకు ఇక్కడ నించున్నారు? లోపలికి రండి. అవును, లోపలికి రండి. వస్తాను. రండి. రండి రండి, లోపలికి వచ్చి కూర్చోండి. డ్రింక్ ఏమైనా చెప్పనా? డ్రింక్స్ వద్దు, చెప్పమంటావా? పర్వాలేదు, ఇట్స్ ఓకే. ఓకే. అవును, చూసి చాలా రోజులు అవుతుంది. నువ్వు ఎలా ఉన్నావు? బానే నువ్వు ఉన్నాను. ఒక వెడ్డింగ్ ప్లానర్ అవుతావని నేను ఊహించలేదు. అవును, ఇది నీ కంపెనీయా? మా కంపెనీ. అవును, మాది. ఓ, ఓకే. మన ప్రొఫెసర్ నువ్వు దేనికి పనికి రావని చెప్పేవారు, ఇప్పుడు చూస్తే అలా చెప్తారా? ఏ ప్రొఫెసర్ అలా చెప్పారు? అరే, ఎవరో ఒకరు పట్టించుకోకు. ఇప్పుడు నువ్వు బాగున్నావు కదా? అవునవును, బాగా సక్సెస్ఫుల్ గా గోడ మీద గుద్దుకున్నట్టు జాలీగా ఉన్నాను. ఎందుకు అలా అంటున్నావు? అది వదిలే. కార్లోస్, 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 ఐఎమ్ సారీ. నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పబోతున్నాను, ఓకేనా? No. ఎస్. అదేమిటంటే నేను ఈరోజు ఉదయం నుంచి మీ విషయమే ఆలోచిస్తూ ఉన్నాను. మా స్కెడ్యూల్ ఇప్పుడు బిజీగా ఉన్నందువల్ల అది వదిలే. మీ వెడ్డింగ్ ఇప్పుడు మేము ప్లాన్ చేయలేము. అరెరే. ఈ విషయం చెప్పడానికి నాకు బాధగానే ఉంది. ఇదే జరగకూడదు అనుకున్నాను, అదే మీ జరిగింది. వెడ్డింగ్ ని మేమే ఆర్గనైజ్ చేస్తాం. సరే. మన స్కెడ్యూల్ ని చెక్ చేసి చూశాను, అది వర్కౌట్ అవ్వదు అనుకుంటున్నాను. చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కానీ నీ గురించి నాకు తెలుసు కదా, నువ్వు పెద్ద మల్టీ టాస్కర్వి, నువ్వు ఖచ్చితంగా చేయగలవు. ఏమంటావు? చేద్దాంలే. ఓకే, మేమే చేస్తాం. Thank you. నేను అలా అన్నందుకు తప్పుగా చాలా అనుకోవద్దు. మంచిది, వాళ్ళ
ఒప్పుకున్నారు. సరే దేని నుంచి మొదలు పెడదాం? ఫస్ట్ ఏ డేట్ లో పెట్టుకున్నారో చెప్పండి. డేట్ నెక్స్ట్ మంత్ పెట్టుకుంటే సరిపోతుంది కదా. ఉండండి, స్కెడ్యూల్ డైరీ తీసుకొస్తాను. ఓకే కానీ ఇంత తొందరగానా? అవునండి, ఎందుకు వెయిట్ చేయాలి? మన వెడ్డింగ్ ని టెనారస్ లో పెడితే బాగుంటుంది కదా. పెడదాం. నా పేరెంట్స్ కూడా అక్కడే చేసుకున్నారు. దీన్ని ఫుల్ఫిల్డ్ గా ఎంజాయ్ చేయాలి. అయితే నువ్వు ప్లాన్ చేసావు అన్నమాట. అవును. ముఖ్యంగా 3 విషయాల్ని మీరు సెలెక్ట్ చేయాలి, సరేనా? ఒకటి, మీకు చాలా నచ్చిన ఒక వెన్యూ, తర్వాత ఒక బ్యాండ్, దాంతో పాటు మెనూ. ఇది మీ డ్రీమ్ వెడ్డింగ్ కదా? సరిగ్గా చెప్పారు. నా దగ్గర ఒక ఐడియా ఉంది. ఇంకోట రోజులు తక్కువగా ఉండడం వల్ల మీరు కొన్ని రోజులు అక్కడ మాతో వచ్చి ఉంటే బాగుంటుంది కదా. అవునవునులే. అక్కడ ఆలోచించి నిర్ణయం తీసుకోవచ్చు. మంచి ఐడియా. అర్థం కాలేదు. మా నాన్నెల్లో అక్కడే ఉంది, సో నువ్వు వస్తే అక్కడ ఉండొచ్చు. నీకు చోటం చూసినట్టు ఉంటుంది కదా. మంచి ఐడియా కదా. యా యా ఉంది, బాగుంది. ఓకే టెనరిఫ్ లోనా? అవును, అక్కడే. నాకు ఓకే. మా క్లాస్ లో ఎంత మంది అమ్మాయిలు ఉన్నారు, చేద్దాంలే. వాడికి అలెక్సియా అనే దొరికిందా? తన్ని స్కూల్లో చదివిందని చెప్తున్నావు, నాకైతే గుర్తులేదు. నువ్వెప్పుడైనా నా స్కూల్కి వచ్చావా? నేనెందుకు రావాలి? తన మీద నీకేమన్నా కోపమా? కోపమా? పీకల దాకా ఉంది. ఒకసారి తను ఏం చేసిందో తెలుసా? పిల్లలు, ఇప్పుడు నేను వేసిన క్వశ్చన్ కి కరెక్ట్ గా జవాబు చెప్పండి. ఆంఫిబియన్స్ యొక్క 3 ముఖ్యమైన పాయింట్లు నాకు చెప్పండి. చెప్పు అలెక్సియా. పుట్టేటప్పుడు గుడ్డల నుంచి పుడతాయి. టాడ్పోల్స్ అయ్యాక వాటర్ లో ఉంటాయి, పెద్ద అయ్యాక ల్యాండ్ కి వస్తాయి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. మెరీనా, మ్యామిల్స్ గురించి 3 పాయింట్లు నాకు చెప్పమ్మా. అది బాగా ఫరతో ఉంటుంది. అలా అయితే నువ్వు కూడా ఒక మ్యామల్వే. మరీనా ఒక గొరిలానా? ఏంటిది అర్థం కావట్లేదే. నా ఒంటి మీద జుట్టుండేది, అందువల్లే. చిన్న వయసులో ఇంకా ఎక్కువగా ఉండేది. కాసేపు నోరు మూసుకుంటావా? అలాగేనమ్మా. నాకు వెళ్ళాలని అనిపించడం లేదు. ఏంటి? అవును, మీరు వెళ్ళరండి, నేను ఇక్కడే ఉంటాను. ఇప్పటి వరకు మనల్ని బుక్ చేసిన వాళ్ళందరూ క్యాన్సిల్ కొంచెం చేసేసారు. ఆగు. ఇప్పుడు వీళ్ళు మాత్రమే ఉన్నారు. అందుకే చెప్తున్నాను, ఈ పనులని నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళరా. అదే మీ అమ్మగారు ఇక్కడ ఉన్నారు కదా, ఆవిడ చూసుకోరా? మొత్తం పాడు చేయడానికి. లేదు, ఆవిడ అలా చేయదు. మనకున్న సమస్య అంతా సరైపోయింది కదా. అవునమ్మా, వెళ్ళిరండి. వెంట మీ అక్క కొడుకుని తీసుకువెళ్ళు. మరీనా, ఇది వదిలేసామంటే మన బిజినెస్ అంతే. నా వల్ల కాదురా. అదేం కుదరదు, నువ్వు అలెక్సియా అని పెళ్లి చేసుకోవాలి. మీరు 6 ఏళ్ళగా రే, కలిసే నేను ఉంటున్నారు, చెప్పేది విను. కలిసి బాగా ఎంజాయ్ చేశారు కదా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంట్రా? ఏంటి నాకు సమస్య? సరే వెళ్ళు. రే, నేను ఇంకో అమ్మాయితో పడుకున్నా. దద్దమ్మ, ఆ విషయం మన ఇద్దరికి మాత్రమే తెలిసి ఇంకెవరికి తెలియదు కదా. అలెక్సియాకి ఆ విషయం తెలియదు. ఇలా చూడు, తను చాలా సెక్సీగా ఉంటుంది, ఫన్ గా ఉంటుంది. అంతేకాకుండా తను నేను ప్రేమిస్తాను. లవ్ చేస్తోంది. ఇక నీ ప్రాబ్లం ఏంట్రా బాబు? ఎస్ ఎస్, నా బుర్ర అస్సలు ఆ పనిచేయట్లేదు. విషయంతో త్వరగా ఒప్పుకుంటావు అనుకోలేదు. అయినా నీకు దొరికిన అవకాశాన్ని అంత ఈజీగా వదులుకోవద్దురా. అది నిజమే అనుకో. నువ్వు చెప్పేది కూడా నిజమే, కానీ దానికి బదులుగా ఒక కొండ మీదకి ఎక్కి అక్కడి నుంచి దూకుతాను, కానీ ఈ కొండ మాత్రం కార్లోస్, ఎప్పుడు నేను చేయను. చెప్పేది ఎలా వినరా? చేస్తాను అలా అనుకున్నా? చేయాల్సిన చెప్పు అవసరం చూద్దాం. లేదు. అరే నేను కొట్టు. నేనెలా కొడతాను? చెప్తున్నాను కదా, అరే, నా వల్ల గట్టి కాదు. కొట్టు. అరే సరే చెప్తున్నాను కదా, సరే కొట్టు. కొడతా. థ్యాంక్స్. మనం బయలుదేరదామా? బంగారం, బయలుదేరదాం. నేను చెప్పింది ఏ మర్చిపోవద్దు. ఒకసారి ఇట్రా, మనం ఈ విషయాన్ని ముందే మాట్లాడుకుందాం, సరేనా? నా వల్ల నువ్వు కాదురా. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళని ఒక మంచి అల్లుడిలా చూడాలి. సరే, వాళ్ళని ఉంటాను. ఎంత రెచ్చగొట్టినా నువ్వు రెచ్చిపోకూడదు. సరేరా, అసలు ఉంటాను. నువ్వే రాని జోక్ చెప్పినా నువ్వు పడి సరే, నవ్వాలి. నవ్వుతాను. అంతకన్నా ముఖ్యంగా నువ్వు ఓకే, ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఎందుకంటే నీ ఉంటాను. ధైర్యంలోనే నా ప్రాణం ఉంది. సరే, నువ్వేం దిగులు పడుకుని నేను చూసుకుంటాను, ఓకేనా? నువ్వు వెళ్ళు. బేబ్, ఆ బంగారం, రెడీయా? మరీనా వెయిట్ చేస్తోంది. నేను నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటి? ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ లే. సరే పద, ఏంటి? వెళ్దాం. రండి, మరీనా మన కోసం అక్కడ వెయిట్ చేస్తాం. అవునుగా, సరే పద. ఏంటి? నీతో ఒక విషయం చెప్పనా? ఫ్లైట్ లో మనం ఇద్దరం కలిసి ఉండాలన్నది ఎప్పటి నుంచో నా కోరిక. ఏంటి? పెళ్లికి ముందు కపుల్స్ కొంతమంది ఇలా చేయడం మామూలే. మనం కూడా అలా చేస్తే కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా. అనుకున్నాను. ఏంటి? డ్రింక్స్ ఏమైనా కావాలా? వాటర్, కాఫీ? కాఫీ వద్దు. ఈయనకి కాఫీ స్మెల్ అంటే అసలు పడదు. ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక అమెరికానో ఇస్తారా? అది బాగా స్ట్రాంగ్గా కావాలి. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ. నేను వాష్రూమ్ వెళ్ళొస్తాను. 2 minutesలో నువ్వు వచ్చాయి. నువ్వు అసలు ఎందుకు ఇలా చేస్తున్నావు? నీ కార్డ్ని తను చూసేసింది, ఇంకేం చేయమంటావు? అందుకని ఈ ప్రాబ్లంలో నన్ను ఇరికించాలనుకుంటున్నావా? మనం ఇద్దరం చేసింది చాలా పెద్ద తప్పు. ఓ, అలా ఉన్నది తప్పంటావు. తప్పు కాదా మరి? కానీ అంతా అయిపోయిన తర్వాత బాగుంది అన్నావు. బాగానే ఉండింది. దారినా? ఓ సారీ.
ఎవరో ఉన్నారు. మమ్మల్ని సురక్షితంగా ఇంటికి చేర్చు స్వామి. మనం ఏ డ్రెస్ అయితే వేసుకుంటున్నామో తను కూడా అదే డ్రెస్ వేసుకోవాలి, అర్థమైందా? ఓకే. ఎందుకంటే మేము ముగ్గురం కలిసి పెళ్లి చేసుకోబోతున్నాం. ఒక దెబ్బకు రెండు పిట్టలా? అయితే మన ఫోటోలమ్య కోసం ఒక ఫోటో షూట్ చేస్తే చాలా బాగుంటుంది కదా. వావ్, అవును, ఇది బాగుంటుంది. సూపర్ ఐడియా. అయితే దీన్ని రాసుకుంటాను. దాని డ్రెస్ ఎక్స్ట్రా స్మాల్ చేయండి. తను ఎప్పుడు ఫిట్ గానే వేసుకుంటుంది. స్లిమ్ ఫిట్ రాసుకున్నాను. ఇప్పుడు గెస్ట్ లిస్ట్ చూసారంటే ఫైనలైజ్ చేసేయచ్చు. ఓకే. ఈ ఫోన్ మాట్లాడేసి వెంటనే వచ్చేస్తాను, చూస్తూ ఉండండి. ఎంత అందంగా ఉందో బంగారం. కొరికిస్తుందా? ఇది తప్పురా, పెళ్లి కదా, అందుకే టెన్షన్ పడుతుంది. భగవంతుడా, మరీనా మనం ఇప్పుడు బాగా ఇరుక్కున్నాం. ఆ గే కపుల్ అడ్వాన్స్ దక్షిణం ఇవ్వరంట, కానీ మనకి ఖచ్చితంగా డబ్బులు కావాలి. నువ్వు దానికి ఏర్పాట్లు ఏంటో అది చెయ్యి. ఏదో ఒకటి, అదేంటంటే పోనీసు లేక ఐస్ క్రీమ్ ట్రక్, మరియాజీ బ్యాండ్, ఏదో ఒకటి చెయ్యి. నువ్వేం భయపడకు, అంతా సర్దుకుంటుంది. నేను చూసుకుంటానుగా. బాయ్ బాయ్. ఓ ఐఎమ్ సో సారీ గాయ్స్. జాగ్రత్తగా నడుపు. అరే వేవ్, ఆ, విన్నావా మన ఫేవరెట్ సాంగ్? లాస్ట్ టైం మనం మెక్సికోకి వెళ్ళినప్పుడు ఈ సాంగే కదా ప్లే అయింది. నీకు ఈ సాంగ్ తెలుసా? లేదు, నేను ఇంతవరకు వినదే లేదు. మన కెనడియాస్ లో ఇప్పుడు టైం 11:35 అవుతుంది. ఇప్పుడు మనం మ్యాట్రిలేనియన్ బ్యాండ్ ఉన్న చోటే Darling. ఉన్నాం. నువ్వు ఇప్పుడు అదే అనుకుంటున్నావా? నన్నెందుకు చెప్తున్నావు? ఏదో ఒకటి చెప్పి తిట్టులు తిన్నాక నువ్వే చెప్పు. ఇప్పుడు మనం వింటున్న బ్యాండ్ మన వెడ్డింగ్ లో ప్లే చేస్తే ఎంత బాగుంటుంది. పైగా వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి వాళ్ళ స్కెడ్యూల్ ఏంటో మనం కనుక్కుందామా? అంతే కదా. 1 ఏ, సెకండ్. చూసి జాగ్రత్త. ఐరిన్, నేను ఒకటి అడుగుతాను, నాకు హెల్ప్ చేస్తావా? ఇక్కడ ఒక బ్యాండ్ ఉన్నారట, వాళ్ళ పేరు క్యారోలినా డొరాంటే. క్యారోలినా డురాంటే. అలెక్సియా వాళ్ళ వెడ్డింగ్ లో వాళ్ళే వాయించాలంటున్నారు. అందువల్ల వాళ్ళ మేనేజర్ దగ్గర ఏదైనా ఛాన్స్ ఉందని అడిగి చెప్తావా? ఓకే, బాయ్ బాయ్. మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. సడన్ గా ఒక బెండ్ వచ్చింది, నేను చూడలేదు. అంతే, మనం చేరుకున్నాం. అమ్మయ్య, ప్రాణాలతో తీసుకొచ్చావు. నాన్న, నేను పెళ్లి చేసుకోబోతున్నాను. చాలా సంతోషంగా ఉందమ్మా. ఏంటమ్మా చాలా త్వరగా వచ్చేసావు? జాగ్రత్తగా వచ్చారని అడగండి. హలో ఆర్థ్రో. హలో, నేను ఒక విషయం చెప్పనా? నీ వయసులో ఉన్నప్పుడు ముందు పిల్ల తండ్రి దగ్గరికి వెళ్ళి చెప్పడం అప్పట్లో ట్రెడిషన్ గా ఉండేది. నాన్న, తనే మరి నా మా వెడ్డింగ్ హలో, పాపం తను కష్టపడుతుంది కదా, పదండి హెల్ప్ చేద్దాం. వద్దండి వద్దండి, వద్దు, నేను నేను చూసుకుంటాను. చూసుకుంటాను. ఇటువంటి ఇవ్వు. అందమైన అమ్మాయిలు బరువు ఎత్తడం మంచిది కాదు. ఏంటి? దారి ఇటువైపు ఉంది అంటున్నాను. థ్యాంక్ పద యూ. బంగారం. ఆ పెట్టెని నాకు ఇవ్వండి, నేను తీసుకుంటాను. ఇల్లు ఎలా ఉంది? అది ఇంప్రెసివ్ గా ఉంది. వావ్, భలే ఉంది. ఏంటమ్మా, ఇక్కడి నుంచి చూస్తుంటే చాలా అందంగా ఉంది కదా? చాలా బాగుంది. మీరు ఎప్పుడు ఇక్కడే ఉంటారా? ఎప్పుడు ఇక్కడే ఉంటాను, కానీ కొన్నిసార్లు నా హోటల్లో కూడా వెళ్ళి ఉంటుంటాను. ఇలా అంటున్నాని మరోలా అనుకోవద్దు. నేను ఇంతకు ముందు నిన్ను ఎక్కడో చూసినట్టుగా ఉన్నాను. టీవీలో ఏమైనా నటించావా? లేదు, నేను టీవీలో ఏమీ. మేమిద్దరం చిన్నప్పుడు ఒకే స్కూల్లోనే చదువుకున్నాం. అరే అవును కదా, నువ్వే కదా గొరిల్లావి. నాన్నో, ఇప్పుడు అలా పిలుస్తున్నారేంటి? తన వయసు కానీ ఇప్పుడు తను ఎలా ఉందో చూడు, బాగా ఎత్తుగా అందంగా తయారైంది. థ్యాంక్ యూ సో మచ్. అందరూ అలాగే పిలిచారు నిన్ను. లేదు, కొంతమంది మాత్రమే. అంతే కదా, మొత్తం స్కూల్ అంతా అలానే పిలిచింది అనుకున్నాను. అరే, ఎందుకంటే చిన్నప్పుడు శరీరంలో తనకి ఎక్కువ జుట్టు ఉండేది. అది అప్పుడే నయమైపోయిందిలే. సరిగ్గా యాక్ట్ చేయడానికి రాలేదు. తను వెడ్డింగ్ అయినా బాగా జరిపిస్తే బాగుంటుంది. గుర్తుందా, నువ్వు స్కూల్ డ్రామాలో నటిస్తానని చెప్పి ఒకటే విసిగించేసావు కదా. మీరు మళ్ళీ గుర్తు చేశారు. అది అది. మర్చిపోవడం కోసం థెరపీకంతా వెళ్ళాను, మర్చిపోండి. సరే, నా రూమ్ ఎక్కడుంది? నువ్వు పైకి వెళ్తే సరే, సెకండ్ నేను వెళ్ళి ఫ్రెష్ అయిన తర్వాత వస్తాను. మనం మెనూ టేస్ట్ చేయాలి, అందువల్ల హాఫ్ అన్ అవర్ లో రెడీ అయిపోండి. ఓకే, ఆల్ రైట్. ఇప్పుడే వస్తాను. అన్నట్టు కార్లో చెప్పండి, లైఫ్ అంతా ఎలా వెళ్తుంది బాబు? ఈసారి బాగా సొంత ప్రాజెక్టులు ఏమైనా వచ్చాయా? ఆ డిజైన్ ఇండోర్కి అవుట్డోర్కి సమానంగా ఉండాలని అలా డిజైన్ చేశాను. నాకు ఇది బాగా నచ్చింది. హోటల్కు బాగా సెట్ అవుతున్నట్టుగా అనిపిస్తోంది. వచ్చి కూర్చో. ఇలా చూడు, నా జీవితంలో అలెక్సా అన్నది నాకు చాలా ముఖ్యమైనది. అందుకే తనకు తగిన మగాడు తన పక్కనే ఉండాలని ఆశపడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను చెప్పేది నా గురించి. అలాగా? సో నువ్వు నా కూతుర్ని బాగా చూసుకోగలవన్న నమ్మకం నాకు కలిగిస్తే నీ స్టూడియో కావాల్సిన కాంట్రాక్ట్లో నేను సైన్ చేసి ఇస్తాను. నువ్వు హోటల్ డిజైన్స్ చూసుకో, జాగ్రత్తగా చేయి. ఏంటి, ఓకేనా బాబు? మీరు రెడీయా? ఓ యా, కాస్త వెయిట్ చేయండి, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే.
నా తాతల కాలం నుంచి బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను. 1929 యొక్క పెట్రోస్, 1966 మోన్ బ్లాంక్, 1958 యొక్క ఆన్గులాస్. ఇప్పుడు ఇవన్నీ చాలా వర్త్ కదా. అవునమ్మా, కాకపోతే కాస్తంత బిల్డప్ ఎక్కువ ఇస్తున్నట్టు ఉంటుంది. అది నిజమే. 60 లక్షల దాకా ఉంటాయి. ఇక్కడున్న చెఫ్ నాకు గుడ్ ఫ్రెండ్. తన పేరు మెషలిన్ స్టార్. తను వంట చేసేటప్పుడు ఎంతో ప్యాషన్ గా చేస్తుంది, అందువల్ల మీకు నచ్చుతుంది. నేను వెళ్ళి హాయ్ చెప్పొస్తాను. ఓకే ఓకే అమ్మా. బాగున్నాను. అవును, నేను కూడా. నువ్వెలా ఉన్నావు? నిన్ను చూస్తుంటే ఎంత నీ బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయిపోయిందని విన్నాను. నిజమే? ఛే, ఎందుకు ఇలా అలా జరిగింది? మాట్లాడుకో, మళ్ళీ మేము కలిసిపోయాం. చాలా మంచి అబ్బాయి. నీ నిర్ణయం ఏం మంచిదే. చెప్పమంటావు, చాలా గొడవల మధ్య మేము కలుసుకున్నాం. ఏదో రిలాక్స్ గా మా లైఫ్ వెళ్తోంది. ఆ చేపల పులుసులో ముళ్ళు కనిపించిందని తాట తీస్తాను, ఒళ్ళు దగ్గర పెట్టుకుని పంచేయి. సరే గానీ ఇంతకీ నీ విషయాలు ఏంటి చెప్పు. బాగున్నాను. ఇంతకు ముందు కన్నా నువ్వు లేదు. చాలా అందంగా ఉన్నావు. అటువంటిదేం అవును, లేదు. లవ్ చేస్తున్నావా? లేదు. దేవుడా, చాలా లేదు, మంచి అలా పని ఏం చేసావు. లేదు. ఇంతకీ ఆ లక్కీగా ఎవరో చెప్పు. లేదు, నాతో చెప్పు. నేను లవ్ చేయడం లేదు. అవును, ఏదైనా ఆపరేషన్ చేసుకున్నావా? చూడడానికి లేదు, చాలా చేయలేదు. పెద్దగా ఉన్నాయి. ఇంతకు ముందు కన్నా చాలా చేయలేదు. బాగున్నాయి. చెప్పనే లేదు, చూసావా? నీకు చెప్పకుండా చెయ్యను ఊరికే కదా. చెప్పకు, నేను ఎవరితో చెప్పలే. ముందు చెప్పు. నేనెందుకు నీతో అబద్ధం చెప్తాను? అలా చేయాల్సిన అవసరం సరేలే. నాకేముంది? సరే, బిజినెస్ విషయం మాట్లాడుకుందామా ఇప్పుడు? నేను కిచెన్ లో బెస్ట్ అండ్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తూ ఉంటాను. హలో. ఈయనే మిస్టర్ కార్లోస్. ఈయనే నా క్లయింట్. హలో, నైస్ టు మీట్ యు. హాయ్, నైస్ టు మీట్. ఎలా ఉన్నారు? ఎక్స్క్యూజ్ మీ, అదేంటంటే నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి. ఎరా, నీకు అసలు బుద్ధుందా? మీ ఊర్లో పోర్క్ లైన్ ఇలాగే సాల్వ్ చేస్తారా? నీకు అసలు ఇలా ఎవరు నేర్పించారు? మీకు అన్ని తెలిసినట్టు పెద్ద బిల్డప్ ఇచ్చేస్తుంటారు. ముందు ఇక్కడ నుంచి వెళ్ళండి. ఇక్కడ పనులన్నీ నేను చూసుకుంటాను. వెళ్ళండి. ఏం మాట్లాడాలి? అంటే మెరీనా, నిన్నే ఏమిటి? అది నేను క్షమాపణ అడుగుదాం అనుకున్నాను. ఓకే, పర్వాలేదు, నో వరీస్. నీ ప్లేస్లో ఉండి ఆలోచించి చూస్తే నీకు ఎంత కష్టంగా ఉండుంటుందో ఇప్పుడే అర్థమవుతుంది. పర్వాలేదు కార్లోస్, ఇట్స్ ఓకే. సరేరా. సరే. అనవసరంగా నీ నమ్మకాన్ని చెడగొట్టాను. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావో నాకు అర్థమవుతుంది. అవును, నువ్వు ఇప్పుడు ఏం చెప్పావు? అదేంటంటే- అది కార్లోస్, ఇలా అంటున్నానని తప్పుగా అనుకోవద్దు. నువ్వు కన్ఫ్యూజ్డ్ గా ఉన్నట్టున్నావు. నేను నీతో జాలీగా ఉన్నాను అంతే, అంతేగాని ఇంకేమీ లేదు. అంతే, నీ మీద నాకు ఫీలింగ్ లేదు, జస్ట్ ఫిజికల్ అట్రాక్షన్. అది కాకుండా నీ మీద నాకు లవ్ ఉందా అని అడిగితే నేను నువ్వనే అంటాను. ఆల్ రైట్. ఆల్ రైట్. సూపర్. అంటే నా మీద నీకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. లేదు. అంతేకాకుండా ఈ విషయాన్ని అలెక్సియాతో చెప్పలేకే కదా నువ్వు తనని పెళ్లి చేసుకుంటున్నావు. అందువల్ల నేను ఏంటి? ఆ, హే హే ఏ నేను ఇందుకోసం అలెక్సియాని పెళ్లి చేసుకోవట్లేదు, ఓకేనా? నేను అలా చెప్పలేదు. నువ్వు తన్ని లవ్ చేస్తున్నావు, అందువల్లే కదా తనని చీట్ చేసావు. లేదు లేదు, అలెక్సియాని నేను ఎప్పుడూ చీట్ చేయలేదు. పర్వాలేదు, లేదంతా సహజమే కదా. మగాళ్ళు ఆడవాళ్ళని చీట్ చేయడం చాలా సహజమైపోయింది కదా. ఎందుకంటే మా వల్ల అంతా అవుతుందని మీరు చేస్తున్నారు, కానీ బాధ్యత మాత్రం తీసుకోరు. అందువల్లే అలా జరిగినది. మీరు తాగినందువల్లే ఇలా జరిగిందని ఏమేమో లేదు, లేదు, సాకులు లేదు. చెప్తూ ఒక్క నిమిషం. మీరు. నేను ఎందుకు అలా చేశానో తెలుసా? నాకు బాగా తెలుసు. నన్ను వెతుక్కుంటే అవకాశం వచ్చింది, పైగా నువ్వంటే నాకు చాలా ఇష్టం, అందుకే ఆ అవకాశాన్ని యూజ్ కానీ చేసుకున్నాను. లైఫ్ లో ఇటువంటి లేదు. చిన్న చిన్న విషయాలు జరగటం చూడు, అలెక్సీ అలవాటే అంటే నాకు కదా. ఇష్టం, నా జీవితం అంటే కూడా నాకు ఇష్టం. ఆ రోజు రాత్రి జరిగిన విషయం కోసం జీవితాన్ని కోల్పోవడం నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఏంటి, అర్థమైందా? బాగా అర్థమైంది. నిజంగానా? అవును, నిజంగానే. ష్యూర్. నీకేం ప్రాబ్లం లేదుగా? నాకు ఏ చాలా ప్రాబ్లం టైం అయింది, వెళ్ళిపోదామా? ఇది రెడీ అయిపోయింది. దీని మీద లైట్ గా చిల్లీ పౌడర్ చల్లావనుకో, సూపర్ గా ఉంటుంది. తనకి స్పైసీగా ఉంటే నచ్చుతుందా? నచ్చుతుంది. ఇది తినేటప్పుడు ఎంత మండుతుందో, వెళ్ళేటప్పుడు అంతే మండుతుంది. మనోలో బ్రెడ్ క్రమ్స్ తీసుకురామని ఎన్నిసార్లు చెప్పాలి? ఇక్కడే ఉండి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ, దీన్ని ఇక్కడే ఉంచండి, నేను చూసుకుంటాలేండి. ఓకే. నువ్వు నా కొడుకు కాబట్టి నేను నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే, వచ్చేసింది. దీని పేరేంటి చెప్పు. దీని పేరు పెపిటోరియా. ఇది కాస్త కారంగా ఉంటుంది, అంతే. కార్లోస్ దీన్ని తినరు, సో No, 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 ఇది no. ఇవ్వద్దు. అవునా? ఏంటమ్మా అలెక్సియా, నువ్వు అతనికి అమ్మవా గర్ల్ ఫ్రెండ్ వా? మగాళ్ళు అన్నాక ఎన్నో పనులు చేస్తూ ఉంటారు, కొంచెం కారం కూడా తట్టుకోలేరా? అయితే మొదలుపెట్టు. చాలా టేస్ట్ గా ఉంటుంది. ఇంకాస్త వేయమంటావా? ఆ వైన్ ని కాస్త ఇలా ఇస్తారా? తప్పకుండా. థ్యాంక్ యూ. గొంతు మీకు నచ్చిందా? చాలా రుచిగా ఉందమ్మా. అన్నట్టు స్పైసీ కాస్త ఎక్కువగా ఉంటే బాగుంటుంది కదా కార్లోస్? వద్దు, ఇది బానే ఉంది. నేను కావాలంటే వెళ్ళి చిల్లీ సాస్ తీసుకురానా? వద్దు, ఇది పర్ఫెక్ట్ గా ఉంది, టేస్ట్ కూడా అదిరిపోయింది. సరే మరీనా, నీ గురించి ఏమైనా చెప్పు. పెళ్ళైపోయిందా? నో. నీకు బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా, లేదా ఇంకా వెతుకుతున్నావా? లేదు లేదు, నాకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నేను ఒంటరిగా బానే ఉన్నాను. ఏంటమ్మా, నువ్వేదైనా ఫెమినిజం ఫాలో అవుతున్నావా? ఓరి దేవుడా. నేను ఇప్పుడు సంతోషంగానే ఉన్నాను. బాయ్ ఫ్రెండ్ ఉంటేనే సంతోషంగా ఉండగలవా ఏమిటి? వెల్,
నీకంటూ ఒకడు వస్తాడు. ఇంతవరకు ఏ పనికి మాలిన వాడు రాలేదు. ఇప్పుడేమో ఒకటైపోయారు. చిన్న వయసులో కొట్టుకునే వాళ్ళు. లేదు లేదు, మేము చిన్నప్పుడు కూడా మంచి ఫ్రెండ్సే. నిజం కాదు. స్కూల్లో అప్పుడు మేము నీతో దారుణంగా ప్రవర్తించాం మరీనా, కానీ ఇప్పుడు మన ఫ్రెండ్స్గా ఉండడం చాలా బాగుంది కదా. ఓకే. మా లైఫ్ గురించి మేము చాలా ప్లాన్ చేసి పెట్టాం. సో మేము అది ఎలాగో త్వరలో మాకు పిల్లలు పుడతారు కదా. అయ్యో అంత తొందరగా ఎందుకు బంగారం? వద్దా? ఏంటమ్మా ప్రెగ్నెంట్ గా ఉన్నావా? వద్దురా తల్లి. అలాగా? నో 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 లేదు, నేను ప్రెగ్నెంట్ కాదు. బట్ మేము ట్రై చేస్తూనే ఉన్నాం. నీకు వద్దంటే వదిలే. పర్వాలేదు, తిన్ని బాబు. నీకు ఎంత కావాలంటే అది అంత కాదు, తిను. డాక్టర్ ఎందుకమ్మా చెప్పారు. నోరు తెరిచి ఊరికేదో ఒకటి వాగుతూ ఉంటావు? పండగ చేసుకోవాల్సిన మాట చెప్పావు కదా, ఇప్పుడు మనం సెలబ్రేషన్ చేసుకోవాలి. అవునవును, వీళ్ళిద్దరికి అవునవును, మీ కంగ్రాచులేషన్. ఇద్దరికి కంగ్రాచులేషన్స్. చాలా మంచి విషయం. అన్నట్టు నువ్వే అలా చేసావా? లేదు. మ్మ్. అంటే డాక్టర్ కారం తినద్దని సరిగ్గానే చెప్పారు అనమాట. నాకు ఒక్క నిమిషం, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను. ఇక్కడే ఉన్నానంటే అంతా అయిపోతుంది. ఓరి దేవుడా. ఇందుకే స్పైసీ ఫుడ్ వద్దని చెప్పాను. అయినా ఆశపడ్డారు కదా. హాయ్, నేనే డిసిషన్ తీసుకోవడానికి ముందు నీకు కాల్ చేయాలని చేశాను, కానీ ఇక్కడ చాలా దారుణంగా ఉంది. ఇది వర్కౌట్ అవుతుందో లేదో తెలియలేదు. సరే, నేను తర్వాత మాట్లాడతాను. ఓకే. గుడ్ నైట్ మిస్టర్ ఆర్టూరో. గుడ్ నైట్ అమ్మా. ఆగాగు, కాస్త ఆగు. ఇలా రా. ఇప్పుడే పాపలా చూసాం, ఈలోగా తను తల్లి కాబోతోంది. అలెక్సియా, ఇలారా. చెప్పు. నీతో మాట్లాడాలి. ఏమైనా రేపు మాట్లాడుకుందామా? ఎందుకంటే కార్లోస్కి ఇప్పుడు అసలు ఆరోగ్యం బాగాలేదు. తనకు మాత్రం ఏమైందమ్మా? మనం కూడా అదేగా తిన్నాం. డైరీ ఆగిపోయింది కానీ ఇంకా వామిట్ ఆగలేదు నాన్న. రేపు కలుద్దాం. బాయ్. ఓకే. గుడ్ నైట్. అవును, ఇది నువ్వే కదూ? కాదు, అది డయార్. తను ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి చదువుకున్న ఒక స్టూడెంట్. సమ్ టైమ్స్ చిన్నప్పుడు ఫొటోస్ చూస్తుంటే ఇలాగే. ఓ, తను చూస్తే జాలేస్తోంది. అప్పుడే తను సముద్రం దగ్గరికి వెళ్ళిద్ది. ఆ తర్వాత సముద్రం అంటే భయం, వెళ్ళనంటుంది. అవునా? ఈ విషయం నాకు తెలీదు. తను ఎలా చెప్తుంది? చెప్తే ఊరుకుంటానే ఏంటి? చూడు, నేను చెప్పినట్టుగా తనకు చెప్పకు, కోపడుతుంది. చెప్పను. పాత విషయాలు ఎందుకులేండి. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీరిద్దరు కలిసి రావడం అంటే నాకు చాలా సంతోషంగానే ఉందమ్మా. ఆ నిక్నేమ్ తనకి పెట్టద్దని ఎన్నోసార్లు చెప్పాను. ఏంటా నిక్ నేమ్? మరీనా ద గొరిల్లా. ఓ, తను పెట్టిన పేరేనా? అవును, నిజంగానా? పిల్లలు అలా పేరు పెట్టడం సహజమే కదా. సరే, నేను వెళ్ళి పడుకుంటానమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. మరీనా ద గొరిల్లా వినడానికి చాలా బాగుంది. ఫైండింగ్ లీమోనా. ఓ, లీమోనా? క్యూట్ గా ఉంది కదా. అవునులే. బేబీ నీకోకేనా? అది బోట్లో మ్యారేజ్ పెడితే బాగుంటుందా ఏంటి? అందుకని కాదు, ఇప్పుడు ఇదే ట్రెండ్. క్లాసిక్ గా ఉంటుంది. బోట్లో పెళ్లి చేసుకోవడం ట్రెండింగా ఏంటి ఇందులోనా? లేదు, ఇది చిన్న బోటే కదా. మనం ఈ బోట్లో వెళ్ళి ఇంకొక మంచి చోటికి వెళ్ళి. ఈ బోటు పేరు క్రిస్టినానా? యా, అది నా భార్య పేరు. అబ్బో, ఇది నా ప్రాణం. నాకు మార్గం చూపించే మార్గదర్శి. అందుకని ఈ బోటుకి నా భార్య పేరు పెట్టుకున్నాను. నేను ఇక్కడికి వచ్చింది కూడా అందుకోసమే. ఎక్కాలి. అమ్మో, అబ్బా. హే హే, జాగ్రత్త. మీరు నా చేయి పట్టుకోండి. వద్దు, నేనే ఎక్కుతాను. అరే ఏంటిది? హే.
మీరు లీమోలో బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఓ ఫోన్ వస్తుంది. నా భార్య అయి ఉంటుంది. మేము అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటాం. ఒక నిమిషం ఫోన్ మాట్లాడేసి వస్తాను. నేను ఏమనుకున్నానంటే హలో చెప్పు బంగారం, ఏంటి విషయం? లవ్ యూ చెప్పానా? ఏంటి? చూడ్డానికి విచిత్రంగా ఉన్నాడు, ఓకేనా? నాకెందుకు అనుమానంగా ఉంది. నువ్వేం భయపడక్కర్లేదు. అతనికి సీ గురించి చాలా విషయాలు తెలుసు. సముద్రంలోనే ఉంటున్నాడుగా. ఇలా చూడు బంగారం, నేను చెప్పేది విను. నువ్వు అడిగినట్టుగా ఆ బస్సు ఇల్లుని నీకు కొనిస్తాను. ఆ తర్వాత దాని గురించి మాట్లాడు. బంగారం బంగారం వద్దు బంగారం. ఏంటి ఏమైంది? ఏమైంది? కెప్టెన్ విశేషం ఆల్ ఏంటి? ఓకే? అయ్యా నాకు నా భార్యకి అప్పుడప్పుడు ఇలాగే గొడవ జరుగుతుంటుంది. అయినా గొడవ లేని ప్రేమ ఎక్కడుంటుంది? అవును. ఆల్ రైట్, బయలుదేరదామా? ఓకే వెళ్దాం. అందరూ త్వరగా రండి, త్వరగా వెళదాం. క్రిస్టినా, నీకే బంగారం కాల్ చేస్తున్నాను. అది కాదు బంగారం, మనం ఇలా విడిపోకూడదు. నేను చెప్పేది విను. ఫోన్ తీసి మాట్లాడు బంగారం. సరే బంగారం, ఐ లవ్ యూ. ఏమంటే వెదర్ మారుతున్నట్టుంది, ఇది నార్మలేనా? మీరేం భయపడకండి. ఈ ప్రాంతం దాటి వెళ్ళిపోయామంటే అంతా నార్మలే. ఓకే బేబీ, ఓకేనా నువ్వు? ఎండ ఎక్కువగా ఉంది కదా, అందుకే ఇక్కడ ఉన్నాను. నేను తన దగ్గరికి వెళ్ళి వస్తాను. బంగారం ఒక నిమిషం. కెప్టెన్, మీరు కాస్త నర్వస్ గా ఉండడం చూశాను. అంతా ఓకేనే కదా? యా ఇటు వెళ్ళడం సేఫే కదా? యా యా. ఓకే, మరీనా? లోపలికి వెళ్తున్నాను. మీ ఇద్దరు ఓకేనే కదా? మరీనా, ఇలా డిస్టర్బెన్స్ తో లోపలికి వెళ్ళడం నార్మలేనా? అవును, కంప్లీట్లీ నార్మలే. నాకెందుకో మనం తుఫాన్ దగ్గరికి వెళ్తున్నట్టు అనిపిస్తోంది. తుఫానా? తుఫాన్ ఏంటి? ఇలా చూడండి, మీరు కామ్గా ఉండండి. ఎందుకు అనవసరమైనవన్నీ ఆలోచిస్తున్నారు? నేను వెళ్ళి కెప్టెన్తో మాట్లాడొస్తాను. ఓకే ఏంటి? కెప్టెన్, ఎందుకు ఇలా ఊగిపోతున్నావు? మినర్వాతో వెళ్తున్నాను అంటే ఏంటి అర్థం బంగారం? తను నా బెస్ట్ ఫ్రెండే. నువ్వు తమాషాకే కదా అంటున్నావు. ఇదే నిజమైందంటే నేను ప్రాణాలతో వదిలిపెట్టను. హలో హలో క్రిస్టినా, వద్దు వద్దు వద్దు, ఫోన్ పెట్టేకు. నీకు ఇప్పుడు ఒక విషయం చెప్తాను. మీకు క్రిస్టినా గుర్తుంది కదా? ఆయన లవ్ ఆఫ్ లైఫ్, ఆయన అదర్ హాఫ్. ఆవిడ మినర్వో అని ఎవరితోనో చీట్ చేస్తుంది. మినర్వో అన్న పేరు వినగానే ఏదో ఒకలాగా అనిపించింది కదా? దేవుడా, నువ్వే కాపాడాలి. ఏమిటి మన ప్రయాణం ఇంత నికృష్టంగా తయారైంది? అయ్యో భగవంతుడా, కాపాడు. చూస్తావేంటి మరీనా, ఏదో ఒకటి చెయ్యి. ఈ విషయంలో నేనేమి చేయగలను? కెప్టెన్ నీ ఫ్రెండే కదా, అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడు. వెళ్ళు. అయ్యో, చేస్తాను. జాగ్రత్త. జాగ్రత్త, ఏం కాలేదుగా? ఏం కాలేదు, నాకేం కాలేదు. ఒక్క నిమిషం బంగారం, కెప్టెన్ దగ్గర మాట్లాడేసి వస్తాను. నీకేం కాదు. ఓకే 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 ఇక్కడే ఓకే. ఉండు. కెప్టెన్, తిరిగి తీసుకెళ్లి వదిలేసేయండి. అది అసలు కుదరదు. ఏమంటున్నావయ్యా? అయితే మమ్మల్ని చంపేస్తావేంటి? అవును, అందుకే మిమ్మల్ని తీసుకొచ్చాను. నీకు అసలు బుర్రేమైనా ఉందా? నేను ప్రాణంతో ఉంటే నిన్ను కోర్టులో నిలబెడతాను. వినవయ్యా, తీసుకెళ్లి వదిలేసేయ్. నేను ఇక్కడ చనిపోలేను. ఓటు తిప్పు. వాడు మాట వినలేదా? బంగారం బంగారం, ఏం చేస్తున్నావు? కెప్టెన్, మమ్మల్ని తిరిగి తీసుకెళ్ళిపో. కుదరదు. మీ కుటుంబం ఇంకా మిమ్మల్ని ప్రేమించే వాళ్ళ గురించి ఆలోచించండి. నాకున్నది ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్. వాడు నా భార్య లేపుకెళ్ళిపోయాడు. ఏంటి? 3 ఏళ్ళప్పటి నుంచి వాడు నాకు తెలుసా? వాడు ఒక మనిషా? తన ఫ్రెండ్ ని మోసం చేసి వైఫ్ తో రిలేషన్షిప్ లో ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? ఏయ్, బయటికి రావద్దు, లోపలికి వెళ్ళు. నువ్వు బయటకు వస్తే గాయాలు అవుతాయి. చెప్పేది విను, లోపలికి వెళ్ళు. ఇలా చూడండి కెప్టెన్, నా మాట వినండి. మీ మనసు ఇప్పుడేం బాలేదు. మీ వైఫ్ మీద మీకున్న ప్రేమ వల్ల ఇలా మీరు చేస్తున్నారు. నువ్వు చెప్పేది కూడా నిజమే. మీకు అర్థమవుతుంది కదా? కాబట్టి నా మాట వినండి. మీరు ఒంటరిగా లేరు.
మీకంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారు. సమస్యలన్నింటినీ ఎదుర్కోండి. ఇప్పుడు ముఖ్యం ఏంటంటే వీటన్నిటిని మీరు దాటాలి. దానికి ఇదొక అవకాశం అని అనుకోండి. ఓకే, కనీసం ఎప్పుడైనా మమ్మల్ని తీసుకెళ్తారా? సరే సరే సరే, నేను ఎంత పొరపాటు పని చేశాను. కొంచెం ఉంటే మిమ్మల్ని చంపేసి ఉండేవాడిని. కాదు కాదు, మీరు థెరపీకి వెళ్తే ఇలాంటి విషయాల నుంచి మీరు బయటపడొచ్చు. మీరు అన్నిటినీ మర్చిపోతే మీరు ఈ ప్రపంచంలో కలవాల్సిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. నా మాట వినండి, ముందే గ్లాసెస్ తీసేయండి. అసలు మీకు సూట్ అవ్వలేదు. చాలా ధైర్యంగా ఎన్ని విషయాలు చెప్తోంది. ఇంకా మరో అడ్వైస్ చెప్పరా? చెప్పు. దీన్ని ఉతకండి. సరే. అర్థమైందా? మరీనా, ఎలా ఉన్నా? బానే ఉన్నాను. మనం కాస్త మాట్లాడదామా? నేనే నిన్ను క్షమించమని అడగాలనుకున్నాను. బోట్లో అలా జరిగినందుకు ప్లీజ్ అరే క్షమించు. పర్వాలేదు, ఇందులో నీ తప్పే ఉంది. అలా జరుగుతుందని తెలియదుగా. మరో విషయం గురించి నీతో మాట్లాడాలి. మ్హూ. ఈ సముద్రం మ్హూ. నా జీవితం అంతా నేను దీన్ని చూసి ఎంతో భయపడ్డాను. కానీ ఈ రోజు జరిగిన సంఘటన తర్వాత ఆ భయం పోయింది. ఒక షాక్ థెరపీలా ఉంది తెలుసా? ఓకే, అయితే మంచి విషయమే కదా. ఆ, అది నేను ఎలా చెప్పను. నేను చిన్నప్పుడు నీకు చాలా దారుణమైన నిక్నేమ్స్ పెట్టాను. ఓ, అది నువ్వేనా? నీ సీట్లో గ్లూ వేసింది నేనే, మరీనా ద గొరిల్లా అని పాట రాసింది నేనే. ఇట్స్ ఓకే, నేను అవన్నీ మరీనా మర్చిపోయాను. ప్లీజ్, ఓకే, సారీ, దయచేసి నన్ను క్షమించు. పర్వాలేదు. నువ్వు గమ్ రాసిన విషయాలన్నీ నేను అసలు ఎప్పుడో మర్చిపోయాను తెలుసా. కాదు. నువ్వు- లేదు, నిజమే. ఇట్స్ ఓకే, రియలీ నేను అవి మర్చిపోయాను. చాలా మంచిది. నేను ఎంతో బాధపడ్డానో తెలుసా. ఈరోజు చాలా విషయాలు అర్థం ఓ చేసుకోవాలి యా, కదా. మంచి విషయమే కదా. మనం సెలబ్రేట్ చేయాలి. ఖచ్చితంగా నువ్వు షాంపెన్ అన్నట్టే తేనా? చేద్దాం. ఓకే. యా. నానా, ఒకసారి ఇలా రండి. కార్లోస్, ఇది నాకు నచ్చింది. చెప్పమ్మా. ఇది ఓకేనా? యా, ఓకే. అవును, ఓ, నువ్వు విశేషం రెడీ ఏంటి? అయ్యావా? ఆహా. ఒక టోస్ట్ చేద్దామా? ఏంటి విశేషం? చాలా సంతోషంగా ఉన్నావు. మన లైఫ్ కోసం నేను టోస్ట్ చేస్తున్నాను. లైఫ్ అంతా కోసం. మారింది కదా, దానికోసమే. ప్రాణాలతో ఉంటున్నావు అందుకు కూడా. దానికి హెల్ప్ చేయవా నువ్వు? అక్కర్లేదు, ఇది ఈసీ కదా, నేనే చేస్తాను. కాదు, తను ఈ అమ్మాయికి దృఢం ఎక్కువ. అయినా పర్వాలేదు, తీసుకుని హెల్ప్ చెయ్యి. చేస్తానే. నేను ఓపెన్ చేయనా? వద్దు, నేనే చూసుకుంటాను. ఓపెన్ చేయమన్నాడు. బాటిల్ కూడా ఓపెన్ లేదు, ఓపెన్ చేయలేనా చేస్తానని ఏంటి? చెప్పాను. లేదు, నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు. ఒక నిమిషం ఉండు. పర్వాలేదంట. అలెక్సియా, లేవా? ఆర్ యు ఓకే? నిదానంగా లే. ఇది డైరెక్ట్ గా నోట్లో కొట్టినట్టుంది. ఉండండి, తను ఏదో చెప్పబోతుంది. ఈ చోట కలర్ మారింది. నోటి దగ్గర. బంగారం కూర్చుంటావా? వద్దా? వద్దా? ఓకే వెనక్కి ఓకే ఓకే నెమ్మదిగా, నెమ్మదిగా. తీసుకోనివ్వండి, రిలాక్స్. ఓకే ఓకేనా? ఏమైంది? మాటలు రావట్లేదా? చెప్పు. నీ నోట్లో బాగా నొప్పిగా ఉందా ఏంటి? ఏమైంది? బంగారం చెప్పు, బంగారం ఏమైంది? పానిక్ అవ్వకు. నో 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 ఏంటి నోట్లో ఏముంది? చెప్పు తల్లి. నో 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 నో. ఏంటి? దేవుడా. అయ్యో, పొరపాటు అయ్యో, జరిగింది. దయచేసి తెలియకుండా నన్ను జరిగింది. క్షమించు. ప్లీజ్ నన్ను క్షమించు. చూడడానికి బాధగా లేదు కదా. తెలియకుండా జరిగింది. పక్కనే ఉన్న ప్లీజ్ హాస్పిటల్కి నన్ను వెళ్దాం. క్షమించండి, ప్లీజ్. దా. కంగారు పడదు. ఏం కాలేదు, ఏం కాలేదు, భయపడద్దు. పదండి, హాస్పిటల్కి నాకు వెళ్దాం. పెళ్ళంది. అవును, ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరుగుతుంది. చేయను? పద, పద. మరి నాతో వెళ్దాం. సారీ, తెలియక జరిగింది. సారీ, మనుషులే కాదు. అలెక్సియా, నిజంగానే తెలియకుండా జరిగింది. ప్లీజ్ నన్ను పొరపాటు క్షమించు. జరిగింది, నన్ను ప్లీజ్ నన్ను క్షమించు. అర్థం ఇది చేసుకో. నీ తప్పు కాదు, నువ్వు బాధపడు. తప్పుకో. బంగారం, బంగారం, నా మాట వినరా తల్లి. డెంటిస్ట్ వచ్చి నేను చేస్తాను. ఓకే? కొన్ని మంచి డెంటిస్టులు అందరూ మ్యాడ్రిడ్ లో ఉన్నారు కదా. సరే సరే, నువ్వు ఒంటరిగా వెళ్ళకు, నీతో నేను వస్తాను. వద్దు 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 వద్దు. నువ్వు మరీనా వెళ్ళి బ్యాండ్ మేనేజర్ ని చూడండి. అదే ఇప్పుడు అది కాదు, నేను డోర్ నదులో. సర్లే, అది కాదు, నేను నీతో పాటు వస్తాను. వద్దు, రేపు మన ప్రెస్ ని చూడాలి. నేను వచ్చేస్తాను. నాకు ఒక కిస్ ఇవ్వు. సర్లే, వదిలే. సరే, నీ పళ్ళు జాగ్రత్త, మిస్ చేసేకు. కార్లోస్ కాస్త వీటిని తప్పుకో. జాగ్రత్తగా ఉంచు. దీన్ని పట్టుకో. ఏమైంది? నా కూతుర్ని చూసుకునే పద్ధతి ఇదేనా? సమాధానం చెప్పు. పెళ్లికైనా తనకు నచ్చిన బ్యాండ్ ఇక్కడికి వచ్చేలా చెయ్యి. లేదంటే పెళ్లి జరగదు, కాంట్రాక్ట్ ఆగుతుంది. దానికి దీనికి సంబంధం ఏంటి సార్? ఇది ఒక యాక్సిడెంటేగా.
అయ్యో బంగారం, ఇది యాక్సిడెంట్ గా జరిగింది. ఆ విషయం నీకు తెలుసు కదా. తెలుసు. సారీ బంగారం, సరే, కానీ మీ సరే. నాన్నగారే బాటిల్ ని ఓపెన్ చేయమని చెప్పారు. నేను ట్రై చేశాను. వచ్చేస్తాను. బాయ్. ఏంటి ఇలా జరిగింది? ఆ కార్క్ తన మీద తగిలేసరికి నాకు నిజంగా అదోలా అయిపోయింది. ఏం భయపడక్కర్లేదు, దాన్ని ఈజీగా ఫిక్స్ చేసేయచ్చు. అందుకంటూ స్పెషల్గా పేస్ట్లు ఉంటాయి. యా, అలా జరిగితేనే బాగుంటుంది. ప్రస్తుతానికి ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మరీనా. నిన్న నేను రెస్టారెంట్లో అలా చేసినందుకు ఇవాళ అలెక్సియా పళ్ళుని రాళ్ళగొట్టేశా. అది నిజంగానే యాక్సిడెంట్ కార్లో. సరే, మరి నిన్న బోట్లో చేసిన పని? చెప్తున్నానని తప్పుగా అనుకోకు. నువ్వు చేసే పనులు పెళ్లిని పాడు చేసేలా ఉన్నాయి. ఆడు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేసి ఉండేదాన్ని. ఏంటి ఏమన్నావు? ఏంటి? అటు తిరిగి ఏదో చెప్పావుగా. ఇంకేం చెప్పమంటావు కార్లోస్? ఎలా చూసినా మీరిద్దరూ కలిసి ఉండరని క్లియర్గా తెలుస్తోంది కదా. అబ్బో, అవునా? పెళ్లి చేయడంలో ఎక్స్పర్ట్ కాబట్టి ఈ విధంగా నువ్వు మాట్లాడుతున్నావా? ఒక విధంగా అదే నిజమే అనుకో. నువ్వు ఎలాంటి రిలేషన్షిప్ లో లేనప్పుడు ఈ విషయాలన్నీ ఎలా తెలుస్తాయి? అవును, నువ్వేమన్నావు? నేను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్పావుగా. అది నిజం కాదు. నిజమేంటో తెలుసా? రిలేషన్షిప్ అంటే నీకు భయం, అందుకే ఇలా చెప్తున్నావు. అర్థమైందా? ఓహో, పెద్ద చెప్పడానికి వచ్చాడు. మిగతా వాళ్ళ గురించి, మిగతా వాళ్ళ జీవితాల గురించి ఎక్స్పర్ట్ లా మాట్లాడుతున్నావే. నీ జీవితం ఏంటో నీకు తెలుసా? నీ జీవితాన్ని ఎలా జీవించాలో తెలియకుండా తిరుగుతున్నావు. నేను ఒక అపాయింట్మెంట్ ఫిక్స్ చేయమన్నాను, ఆ విషయం ఏమైంది? చేసేసాను. ఆ మేనేజర్ ఈ రోజు నైట్ నిన్ను కలుస్తానని చెప్పారు. ఆ లొకేషన్ ఇప్పుడు నీకు పంపిస్తాను. ఈ విషయాల్లో నువ్వు చాలా బెస్ట్. అది నాకు తెలుసు కదా. ఇక్కడే ఆపండి. దిగు దిగు దిగు. యాక్చువల్గా ఒక మ్యూజిషియన్ దగ్గర ఏముండాలో తెలుసా? వాళ్ళ దగ్గర ఒక స్పార్క్ ఉండాలి. అదే చాలా ముఖ్యం. ఆ స్పార్క్ మీ దగ్గర ఉందా లేదని మీరు అడిగారనుకో, ఉందనే చెప్తాను. నో. Yes. హలో, ఎలా ఉన్నారు? మీరే రాహుల్ అండి? అడుగుతున్న బంగారం ఎవరు? నేనే మరీనా. ఈయన కార్లోస్. ఒక హాయ్ అండి, వెడ్డింగ్ బాగున్నారా? కోసం మిమ్మల్ని మీట్ అవ్వాలని చెప్పాంగా. ఈరోజు శనివారం కదూ? అవును, ఈరోజు సాటర్డేనే. ప్లీజ్ నన్ను క్షమించండి. ఈరోజు నేను చాలా బిజీగా ఉన్నందువల్ల మనం మండే మాట్లాడుకుందాం. చాలా సంతోషం, థ్యాంక్ యూ. షకీరా గురించి చెప్పండి. మన షకీరా గురించా? తనకి ఒక సాంగ్ ఐడియా ఇచ్చింది నేనే. కానీ తను తాకా తాకా అని పాడాలనుకుంది. చూడు, ఏదో ఒకటి చేయి. ఆయన వీలు కాదంటున్నాడు, నేను ఎలా ఫోర్స్ కాదు చేయగలను? కాదు, ఆర్థరోగాడు నన్ను చంపేస్తా. ప్లీజ్ సైన్ అది చేయి. నీ ప్రాబ్లం, నేనేం సరే చేయను. ఉండు. లక మిమ్మల్ని డిస్టర్బ్ చేసినందుకు సారీ. మీరిద్దరూ బిజీగా ఉన్నారని నాకు బాగా అర్థమైంది. నా గర్ల్ ఫ్రెండ్కి క్యారలన్ అంటే బాగా ఇష్టం. సో నా వెడ్డింగ్కి వాళ్ళు వచ్చి ప్లే చేస్తే సంతోషిస్తుంది. ఈ అమ్మాయినా నీ గర్ల్ ఫ్రెండ్? కాదు కాదు, నేను ఒక వెడ్డింగ్ ప్లానర్ని. సారీ తమ్ముడు, తనే నీ ఫియాన్సీ అనుకున్నానులే. లేదు లేదు లేదు, అవునవును, తనే నా ఫియాన్సీ. అవును, నేనే ఫియాన్సీని. అవునా? నేనే పెళ్లి కూతుర్ని, వెడ్డింగ్ ప్లానర్ని కూడా నేనే. 21st సెంచరీ కాబట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఏమంటారు? ఏంటి వాగుతున్నావు? తెలియట్లేదు. అయితే మీ వెడ్డింగ్ ని మీరే ప్లాన్ చేసుకుంటున్నారా? అవును, వినోదంగా ఉంది కదా. యా, మా వెడ్డింగ్ ని మేమే ప్లాన్ చేసుకుంటాం. కానీ ఒక విషయం చెప్తాను, తప్పుగా అనుకోకండి. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు వర్కౌట్ అవుతుంది అనిపించడం లేదు. నా కెరీర్ లో నేను చాలా సంపాదించాను. నేను డబ్బు కోసం పని చేయడం లేదు, ప్రేమ కోసమే పని చేస్తున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మీరు లవ్ చేసుకుంటున్నట్టు నాకు అనిపించడం లేదు. తను ఇలా చూడండి మిస్టర్ రాహుల్, మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. నేను ఎంతో ప్రేమిస్తున్నాను, ఆయన నా కూడా. బంగారం. మీరు దయచేసి నా నమ్మాలి, బంగారు మేమిద్దరం తల్లి. యా, ప్రేమికులమే. మేమిద్దరం కలిసి బాగా అబ్బో, ఉండండి ఆలోచిస్తాను. బంగారం, నాకు ఒక 2 నిమిషాలు ఇస్తావా? 2 నిమిషాలు. యా, నో ప్రాబ్లం, కానీ డబ్బులు ఇవ్వండి. ఓ థ్యాంక్స్. ఓకే, ప్లీజ్ వచ్చి కూర్చోండి. Thank you. కూర్చో బాబు. ఇక్కడుంది. మీరు లవ్ చేసుకుంటున్నారో లేదో అని ఇప్పుడు చిన్న టెస్ట్ చేస్తాను, కాబట్టి మీ ఇద్దరు కొంచెం కోఆపరేట్ చేయండి, సరేనా? ఇది టెస్టా? ఇందులో పాస్ అయితే తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. చాలా బాగుంది. ఓకే, ముందుగా నిన్ను అడుగుతాను. యా అడగండి. ఫస్ట్ టైం నువ్వు ఈ అమ్మాయిని చూసినప్పుడు నీ మనసులో నువ్వేమనుకున్నావో అది వివరంగా చెప్పు. అది నాకు తెలియదు. తను చాలా అందగతి. అంటే తన అందం చూసే తన్ని లవ్ చేస్తున్నావా? చాచా, అలా ఎలా ఉంటుంది? నువ్వే. అరే ఏంటి తమ్ముడు, నేను ఎంత ఓపెన్ గా ప్రశ్న అడిగాను, నువ్వు కూడా ఓపెన్ గా సమాధానం చెప్పు. లేదు, నాకు తెలిసి ఓపెన్ గా చెప్పాను, కానీ మీకు ఇలా చూడు తమ్ముడు, లవ్ లో ఇలాంటిది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు తన కళ్ళల్లోకి చూడు. ఓకే, నువ్వు తన్ని ఫస్ట్ టైం చూసినట్టుగా ఊహించుకో. నీ మనసులో ఏమనిపిస్తుందో అది ఇప్పుడు నాకు చెప్పు. బట్ నేను వినను. ఏంటి విన్నారా? అవును, మాట్లాడు. సరే సరే మాట్లాడతాను. అది తనని ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు. నన్నెందుకు చూస్తున్నావు? తను చూడు, అప్పుడే రొమాన్స్ పడుతుంది. చూడు. సరే 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 మొదలు పెడతాను. అది వెల్ ఏం లేదులే. అయ్యో
నిన్ను తొలిసారిగా నేను ఒక వెడ్డింగ్లోనే చూశాను. నువ్వు అక్కడ వెడ్డింగ్ ప్లానర్గా ఉన్నావు, అక్కడ నిపంటుకుంది. ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక నువ్వు నీళ్ళు అనుకుని నువ్వు అందులో వైన్ని పోసేసావు. ఆ సమయంలో నాకేమనిపించిందంటే ఎందుకో నా జీవితంలో నువ్వు లేకపోతే బాగోదు అనిపించింది. నాకు తెలుసు తొలిసారిగా నిన్ను చూసినప్పుడు అలా అనుకోవడం మూర్ఖత్వం అని నాకు తెలుసు. అయినా కూడా నీతో కలిసి లైఫ్ని పంచుకుంటే బాగుంటుంది అనిపించింది. చూడు 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 తమ్ముడు, సూపర్. నా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఇదిగో చూడు. సరేనమ్మా, ఇప్పుడు నీ టర్న్, నువ్వు చెప్పు. నా టర్నా? ఓకే, చెప్తాను. ఓకే, ఇతను డాన్స్ చేసిన విధానం నాకు నచ్చింది. బాగా డాన్స్ చేశాడు. ఇంకా 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 తన కళ్ళు, తన బ్రౌన్ కలర్ ఐస్ నచ్చింది. ఇంకా తను నన్ను చూసే విధానం ఇష్టం. ఇతన్ని ఫస్ట్ టైం చూసినప్పుడు నాకేమనిపించిందంటే ఇతను నాకు ముందే పరిచయం ఉన్నట్టు నాకు అనిపించింది. బతికితే ఇలాంటి వాడితోనే బతకాలని నాకు అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడూ ఇలా నేను ఫీల్ అయిందే లేదు, అంతే. మీరిద్దరూ నిజంగానే లవ్ చేసుకుంటున్నారు కదయ్యా? అవును. నిజంగానే లవ్ చేసుకుంటున్నారు. నేనే పొరపాటునో మీ ఇద్దరిని తప్పుగా అర్థం చేసుకున్నాను. ఇప్పుడు మా మీద నమ్మకం కుదిరిందా? ఓ మళ్ళీ వెలిగించారా? అలవాటైపోయింది, పట్టించుకోకండి. సరే, మనం పేమెంట్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందామా? కొంచెం ఉండమ్మా. ఇదిగో బాబు. వద్దు, నేను స్మోక్ చేయను. నువ్వు స్మోక్ చేస్తేనే నీ బిజినెస్ డీల్ని నేను ఒప్పుకుంటాను. ఓకే, నీకు ఈ బిజినెస్ డీల్ కావాలంటే నువ్వు ఇది చేయాల్సిందే. కానీ మనం ఇద్దరం. పర్వాలేదు, స్మోక్ చెయ్యి. నేను సిగరెట్ మానేసి 15 నెలలు అవుతుంది. భయపడకు, ఏమీ కాదులే. వర్గంలో ఉన్నట్టుంటుంది. అది సరే కానీ ఇందులో మీరు ఏం పెట్టారు? పెద్దగా ఏం లేదు, కొంచెం ఓపియం, ఎక్స్ట్రాసీ, ఇంకా పేయోటీ పెట్టాను. అలాగే దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఎండిఎంఏ, ఇంకా దానితో పాటు అయస్గా రెజీనా కూడా పెట్టి బాగుంటుంది కదా. కానీ ఇది ప్రమాదకరం కదా. పర్వాలేదు, ఒక్క ప్రాణమే కదా. ఊరికే అడుగుతున్నాను. వాకింగ్ డెడ్ అన్నారు కదా, అంటే ఏమిటి? ఏం లేదు, మనం నడిచేటప్పుడు మనకే తెలియకుండా మన కాళ్ళు ఎక్స్ అవుతాయి. ఓ, ఇది చాలా బాగుంది. ఇక చాలు, స్మోక్ చేయొద్దు. ఇంకా 5 minutesలో ట్యాక్సీ వచ్చేస్తుంది. ఓకే, నీకేం కాలేదుగా? ఆ జాయింట్ని స్మోక్ చేసిన తర్వాత అదోలా అనిపించింది, కానీ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు. అవునా, అయితే పర్వాలేదులే. అది అతను ఊరికే తమాషాకే అన్నట్టున్నారు. అన్ని డ్రగ్స్ ఏమి అందులో పెట్టుండర్లే. ఓకే. ఎందుకంటే అలా ఉండుంటే ఈ పాటికి. అవును, కరెక్టే. దాన్ని మొత్తం పీల్ చేసి ఉంటే గాలుల్లో తెలియవన్నీ. కానీ ఇప్పుడు ఐఎమ్ ఫైన్. బాగా అయినా సరే వాడు విచిత్రంగా ఉన్నాడు. అవును, కరెక్టే, అదోలా చాలా ఉన్నాడు. విచిత్రం. ఇలా చూడు, నేను ఒంటరిగా ఉండాలని ఏం అనుకోవడం లేదు. అది నేను ఎప్పుడు ఒంటరిగా ఉండాలని ఆశపడట్లేదు అన్నాను, అంతే. వద్దులే. కానీ ఈ కాలంలో ప్రజలు ముందులా కాకుండా ఎంతో ఇంటెన్స్ గా ఉంటున్నారు. అందువల్ల మనకంటూ ఒక బౌండరీస్ ఉండాలి. ఎందుకంటే కళ్ళు మూసి తెరిచేలోగా ఏమేమో జరిగిపోతున్నాయి. ఫస్ట్ బ్రష్ దగ్గర గొడవ స్టార్ట్ అయ్యి, ఆ తర్వాత బాత్రూమ్ లో, ఆ తర్వాత బ్రేకప్ అయ్యి ఒకటిగా కలిసిపోయి ఏమేమో జరిగిపోతాయి. ఇదంతా అదోలా లేదు. సారీ, ఐఎమ్ రియలీ సారీ. ఏదో వాగేశాను. నువ్వు పెళ్లి చేసుకోబోతున్నావు, నీతో ఇటువంటి విషయాలు చెప్పడం తప్పే కదా. లేదు, పర్వాలేదు. నాకు కష్టంగా అనిపించట్లేదు. అసలైన కష్టం ఏంటని చెప్పనా నీకు? చెప్పు, వింటాను. ఆల్ రైట్. ఇది కొంచెం పర్సనల్, ఓకేనా? ఓకే, నేను ఎవరికి చెప్పనులే. వెసెక్టోమీ అంటే ఏమిటని నాకు బాగా తెలుసు. లేదు, నాకు నిజంగానే నీకు వాసెక్టమీ జరిగిందా? ఎందుకు? ఎందుకంటే నీకే తెలుసు, అలెక్సియా ఒకరోజు పిల్లల గురించి మాట్లాడింది. దీని గురించి నేను బెన్తో కూడా మాట్లాడాను. అప్పుడే నువ్వు తను ఏమంటున్నావు? నేను నిన్ను ఒకటి అడగచ్చా? నువ్వు వాసెక్టమీ చేసుకున్నావు, ఇది అలెక్సియాకి తెలియదా? లేదులే, తెలిసే ఉంటుంది. లేదు, ఊరికి అబద్ధాలు ఆడకు. తెలీదు. Oh my God. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయికి నువ్వు వాసెక్టమీ చేసుకున్నావు అని కూడా చెప్పలేదు. సరే సరే, ఇది రివర్సబులే, ఓకేనా? టాక్సీ వచ్చేసింది, రా. నన్ను క్షమించు. చూడు, నువ్వు నవ్వుతుంటే చిరాగా ఉంది. అలాగే, థ్యాంక్స్.
మనం ఎక్కడున్నాం? తలుపు తెరు. నువ్వు ఓకేనా? యా, ఓకే. ష్యూరా? యా, రా. ఇలా చూడు, నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. రేపు పొద్దున్న ఇలా చూడు. అబ్బబ్బబ్బబ్బబ్బా, చూడడానికి ఎంత డెలీషియస్గా ఉంది. ఏం టేస్ట్గా ఉంది? చాలా స్మూత్గా ఉంది. అరే నీకు మెంటల్ వచ్చినట్టుంది. గుడ్ ఈవినింగ్. ఓ హలో అంకుల్, మీరు ఇంత రాత్రి వరకు నిద్రపోలేదు, ఏమైంది? అలెక్సీతో పాటు ఎయిర్పోర్ట్ నుండి ఇంటికి వచ్చాక లేట్ అయింది, నిద్ర రావట్లేదు. అవునా, సరే. అలెక్సియా ఎలా ఉంది? నవ్వకుంటే బాగుంటుంది. మీకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువ. హలో యాక్టరో. అది మేము టాక్సీలో వచ్చేటప్పుడు ఆ టాక్సీ డ్రైవర్ చాలా దారుణంగా బండి తోలాడు, అందుకే ఇలా. ఈయనకి కార్ సిక్ ఉంది, గాలి తీసుకుంటే సరిపోతుంది. అన్నట్టు నీకు కార్ సిక్కుందా? నాకు లేదు. ఇలా చూడు, నిదానంగా ఉండు సరేనా? ఆయన ఇచ్చిన ముందు అక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఇక్కడ వర్కౌట్ అవుతుంది. ఎక్కడికి కిందకి, నువ్వు పైనే ఉండు. మరి ఓకే? యా, నాకేంటి, నేను ఇప్పుడు బానేగా ఉన్నాను. ష్యూరా? ఆటోలో నేను ఈ పరిస్థితిలో అస్సలు చూడకూడదు. అతనికి ఏమన్నా 2 కొమ్ములు ఉన్నాయా? తెలిస్తే ఏం చేస్తాడేంటి? నేను వచ్చి కింద పడిపోతే కార్లోస్. ఏం చేస్తారు? మరీనా, కార్లోస్. ఇక్కడే ఉండు, ఇక్కడికి వెళ్ళొద్దు. అన్నట్టు కార్లోస్కి ఏమైంది? తను ఓకేనా? ఆయనకేం కాలేదు, నర్వస్ గా ఉన్నాడు అంతే. ఆయనకి పెళ్లి కాబోతోంది, అందువల్ల కాస్త నర్వస్ గా ఉన్నాడు అంతే. ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు అంతే. ఓ అవును కదా, నార్మలే. సరే, మీటింగ్ కు వెళ్ళారు కదా, ఆ బ్యాండ్ రావడానికి అది ఒప్పుకున్నారా? బ్యాండ్ స్టార్టింగ్ లో వాళ్ళ మేనేజర్ కుదరదు అన్నారు, ఆ తర్వాత ఎలాగో మాట్లాడి ఒప్పించాం. ఇక అలెక్సియా ఓకే అంటే మనం ఫిక్స్ చేసేయచ్చు. ఓకేనమ్మా, అదే కావాలని తను పట్టుబట్టింది కదా. ప్రైస్ గురించి నువ్వు దిగులు అలాగే పడద్దు. వాళ్ళు బిల్డప్ ఇవ్వడం సహజమే, ఎందుకంటే క్యారలినా డుర్ అంటే చాలా సెలబ్రిటీ కదా, అది సహజమే. ఓ ఇవన్నీ నార్మలే. ఆ, ఇక్కడికి రావడం సంతోషంగా ఉంది. సంతోషమే. సరే గానీ నేను వెళ్ళి పడుకుంటాను. ఓకే, నిద్రపోండి. అన్నట్టు తను ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన రూమ్ కి వెళ్ళినట్టున్నారు, అప్పుడే నిద్ర వస్తుంది అంటున్నారు. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. అయ్యయ్యో, నీకేం కాలేదుగా? నేను బానే ఉన్నాను. నాకేమైంది? అవును, ఎందుకు అడగవు? లెగ్గు, నిదానంగా లెగ్గు. ఇదిగో. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎలా ఉంది? యా. హాయ్ బాబాయ్, ఇప్పుడే నాకు నా పాదాల్లో ఉన్న సంగతి ఫీల్ అవుతుంది. అయితే ఇప్పుడు తగ్గిపోతుందని అర్థం. అదే హాస్పిటల్ దగ్గర నుంచి నన్ను కాపాడేందుకు థ్యాంక్ యూ. పర్వాలేదు, దొరికిపోయి ఉంటాను. అవును. ఓకే, నేను ఇప్పుడు నా రూమ్కి వెళుతున్నాను. హే, ఒక నిమిషం. ఏంటి? నువ్వు హోటల్లో ఒక విషయం చెప్పావుగా? అవును చెప్పాను, కానీ నేను చెప్పినవన్నీ అబద్ధాలేలే. నేను కూడా అబద్ధమే చెప్పాను. అవును తెలుసు, కానీ నువ్వు చెప్పిన అబద్ధం అందంగా ఉంది. ఏం చేస్తున్నావు? ఏం లేదే. నన్ను కిస్ చేయడానికి వచ్చావు లేదే కదా? నిజమే. చిచి, కిస్ చేయడానికి దగ్గరికి వచ్చి నువ్వు ఆ నోటిని ఇలా పెట్టావు. ఏంటి, నీకు అలా అనిపించిందా? ఇలా చూడు కార్లోస్, నువ్వు నిజంగానే నా దగ్గరికి కిస్ చేయడానికి వచ్చావు. లేదు, నువ్వు అపార్థం చేసుకున్నావు. నేను కిస్ చేయడానికి లేదా? రాలేదు. నేను కంఫర్టబుల్ గా చూద్దాం అనుకున్నాను, అదే నీకు అలా అనిపించింది. ఓ అయితే సరేలే, నువ్వు అలా చేసినందువల్ల అందుకే అలా అనిపించిందా? అవును, కన్ఫ్యూజ్ అయ్యాను. అది నువ్వు దగ్గరకు వచ్చేసరికి కంఫర్టబుల్గా కూర్చో ముందు. కానీ ఊరికే అడుగుతున్నాను, ఒకవేళ కిస్ చేయడానికే వచ్చుంటే అలా రావడం తప్పంటావా? అది తప్పే, ఎందుకంటే ఇప్పుడు నీకు పెళ్లి కాబోతోంది. నువ్వు ఇప్పుడు నీ మామగారి ఇంట్లో ఉన్నావు. అవును అవును, అందువల్ల అలా చేయడం తప్పు.
అలెక్సియాతో ఉండడం నాకు అస్సలు నచ్చట్లేదు. ఏంటి? తనని వదిలేద్దాం అనుకుంటున్నాను నేను. వద్దు. యా వద్దు. ఉదయం తనతో వద్దు, చెప్పేస్తాను. వద్దు, వద్దు. ఏ? ఏయ్, కొంచెం ఉండు. నువ్వు అసలు ఏమంటున్నావు? కార్లోస్, ఇది తప్పు. నువ్వు తన్ని బ్రేకప్ చేయకూడదు. ముందు నా మాట విను. ఏ, అందులో తప్పే కూర్చో. ఉంది. అసలు నీ ప్రాబ్లం ఏంటి? నేను నీతో ఊరికే మాట్లాడుతూ ఉన్నాను, కానీ నువ్వు అన్ని నా ప్రాబ్లమే అన్నట్టు మాట్లాడుతున్నావు. అయ్యో, ఇటువంటి పనులని చేయకూడదు. లేదు, నువ్వు లేదు, కూర్చో మరీనా, ముందు. నేను చెప్పేది విను. లేదు, ఒకసారి నేను నువ్వు నా మాట విను. ఇలా చూడు, నువ్వు అలెక్సియాని పెళ్లి చేసుకో. ఆ తర్వాత మన మధ్య జరిగింది ఏది గుర్తుంచుకోకు. అయ్యో, నేను చేసుకోలేను. నువ్వు కూర్చో. నో, లేదు, నేను నువ్వేం చెప్పేది విను. చెప్పొద్దు. మరీనా, ఇక చాలు, ఆపుతావా? ప్లీజ్ ఆపు. సారీ, కావాలని చేయలేదు, తెలియకుండా అయ్యో, చేశాను. భగవంతుడా, నీతో ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు అర్థం ఏంటి? కావట్లేదు. ఏంటో చెప్పు. నేను మర్చిపోలేకపోతున్నాను. నిజమే, ప్రమాణపూర్తిగా. ఓకేనా? నిజం చెప్పాలంటే ఒక వారం పాటు దీనికోసం కష్టపడుతున్నాను, కానీ నేను ఉండలేకపోతున్నాను. నేను నిన్ను మర్చిపోవడం అంత సులువు కాదు. నాకు అది చాలా కష్టమైన పని. ఏంటి? చెప్పు. హలో. మరీనా, అలెక్సీ వచ్చేసింది. ఏంటి? తొందరగా ఇక్కడి నుంచి బయలుదేరు. వెళ్ళు, వెళ్ళు. ఇది నీదేగా? అవును, ఇది సరే. నీదే. ఒక్క నిమిషం. డార్లింగ్, డార్లింగ్. డార్లింగ్, ఏంటి బేబీ, ఇంత పొద్దున్న ఇక్కడికి వచ్చేసా? బాగా మిస్ అయ్యాను. ప్రిస్ని చూడడానికి వెళ్ళాలి కదా. అవును కదా, వెళ్ళాలి కదా. ఇలా చూడు. వావ్. ట్రై చేసి చూస్తావా? తప్పకుండా. ఏంటి? కట్ అయిపోయింది. ఇది కొత్తది కదా. నీకు నొప్పిగా ఉందా? మెల్లగా చేయి. రే కార్లోస్, యా. సరే. ఇక్కడేం చేస్తున్నావురా? ఎందుకు వచ్చానని ఫీల్ అవుతున్నావా? అలాంటిదంతా ఏం లేదు. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఫ్లైట్ రేట్లు చాలా తక్కువగా ఉంటే వచ్చేసాను. ఈయన రావాలన్నారు, అందుకే రమ్మన్నాను. నేను లేకపోతే నువ్వు ఫీల్ అవుతావు కదా, అందుకే వచ్చేసాను రా. మీరిద్దరు కలిసే వచ్చారు? అవునవును, ఒకే ఫ్లైట్ ఒకే సీటు కలిసే వచ్చాం. అడుగుతున్నాను వద్దు. చూడు ప్రశ్న. అరే సర్లే. సరే, ఏంట్రా ఇది? కార్లోస్, మా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. అయ్యో ఉత్తమా, అక్కడే ఉండు. అంటే ఈరోజు కొంచెం స్పెషల్ గా కనిపిస్తున్నావు. నీ కళ్ళు కూడా బాగా మెరుస్తున్నాయి. ఆ మెరుపుని చూడలేకపోతున్నాయి నా కళ్ళు. అంతేకాదు, పళ్ళ సెట్ కూడా బాగుంది. అది కాదు. నువ్వు అస్సలు ఫీల్ అవ్వద్దు. ఇదిగో రా, నేను నీకు హగ్గిస్తాను. రా, ఇదిగో ఇలా చూడు. నువ్వు అసలు ఏం ఫీల్ అవ్వకూడదు. ఇదంతా నీ మంచికే, అర్థం చేసుకో. అవును, మీ పెళ్ళి ఎక్కడ? అదే ఇక్కడ జరగబోతోందని అడుగుతున్నాను. ఏంటి బోట్లోనా? ఇది నిజంగా చాలా గొప్ప విషయం. అటెందుకు చూస్తావు? నన్ను చూడు, కౌగులించుకోకమా. ఇంతకు ముందు ఎవరికి బోట్ లో పెళ్ళైందో తెలుసా? టైటానిక్ లో ఉన్న వాళ్ళకే. కానీ పెళ్ళైన వెంటనే పైకి పోయారు. సర్లే, ఓకే, సారీ. అంటే మిమ్మల్ని ఇలా సడన్ గా చూడడంతో నేనేం మాట్లాడుతున్నానో నాకే తెలియలేదు. తప్పుగా అనుకోకండి. సరే, మీకు ఏమైనా కావాలా? ఏమైనా తాగుతారా? చెప్పండి. ఎవరికి నేస్తావమ్మా? అయితే నాకు కొంచెం వైన్ ఇవ్వమ్మా, బాగుంటుంది. ఎందుకంటే నేను ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. అంటే నాకు ఆ టైం కూడా సరిపోలేదు అనుకో. నేను మర్చిపోయాను. అదే నేను మర్చిపోయాను. నేను బాగా తినేసాను, పొట్ట ఫుల్ గా ఉంది. మనం బయటకు వెళ్ళి ఒకసారి వాకింగ్ చేద్దామా? వెళ్దాం. కొంచెం వాకింగ్ చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. వచ్చేటప్పుడు చూశాను, చాలా బాగుంటుంది. ఆ శబ్దం ఏంటి? సౌండ్ ఏంటి? ఏమైంది? దేవుడా, ఎవరు ఇలా చేశారు? ఏమో తెలీదు. శబ్దం వినిపిస్తే వచ్చి చూసాం. దేవుడా, ఇది నీదా? ఈ షర్ట్ నీదేనా కాదా? అవును. అలాగా? అవును. నీకు ఒక విషయం చెప్పనా? ముందు నువ్వు నా ఇంట్లోకి వచ్చి ఇంటిని నాశనం చేసావు, తర్వాత నా కూతురి పళ్ళు ఊడగొట్టావు, ఇప్పుడేమో ఇది. మర్యాదగా ఇంటి నుంచి వెళ్ళిపోరా. నాన్న ఏమంటున్నారు? నువ్వేమీ నా కూతురిని పెళ్లి చేసుకోనక్కర్లేదు. నాన్న, ఇలా చూడు, నువ్వు అసలేం పట్టించుకో. ఇది జరుగుతున్నప్పుడు కార్లోస్ బయట నాతోనే ఉన్నారు, కాబట్టి ఇది ఈయన చేసే ప్రసక్తే లేదు. ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నారో తెలుసా నాన్న మీకు? అలాంటప్పుడు మీరు ఎలా అలా చెప్తారు?
మీరు నన్ను ఇలా చూసుకోవడం నాకు సంతోషం. కానీ కార్లోస్ కూడా ప్రేమిస్తున్నారు. అంతేకాకుండా త్వరలో మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం. సో ఇక మీదైనా ఇలా మాట్లాడకుండా ఉంటారా? కానీ ఇలాగే మీరు మొండిగా ఉన్నారంటే మీ వైన్ బాటిల్స్లా నేను వెళ్ళిపోతాను. ఓకే, ఇంకా హాఫ్ అన్ అవర్లో మేము ప్రీస్ని కలవడానికి వెళ్తున్నాం. సరేనా బంగారం? సరే సరే. నిదానంగా ఉండరా. ఏరా అసలు ఇక్కడ ఏం చేస్తున్నావురా నువ్వు? ఏంటి? నీ ఆస్కర్ యాక్టింగ్ లాపు. నీ రూమ్ లో మెరీనా డ్రెస్ లేకుండా ఉండడం చూశాను. మర్యాదగా నిజం చెప్పు. అదా నేను చెప్తాలే. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలుసా నీకు? యా, టెనరీఫ్లో. కాదురా పిచ్చోడా, ఇప్పుడు నువ్వు రీలాబ్ జోన్ లో ఉన్నావు. సరే అయినా ఇదంతా నీకు అర్థం కాదులే, వదిలే. కాదురా, మాకు ఒకరంటే ఒకరు చాలా ఓహో ఇష్టం. అలాగా? అంటే ఆ విషయం నీకు ఎప్పుడు తెలిసింది? అది ఇలా చూడు, ఇది ఏంటంటే కామంతో వచ్చే మాటలు. నా దగ్గర ప్రూఫ్ ఉంది. ప్రూఫా? ఏం ప్రూఫ్? అంటే తనే నీ దగ్గరకు వచ్చి కార్లో అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పిందా? తను నాకు చెప్పింది నీకు చెప్పిన చెప్పరా. ఓకేనా? నాకు చెప్తాను. నాతో ఏం చెప్పిందంటే, చెప్పు. కార్లోస్, నువ్వు అలెక్సియాని ఎప్పుడూ వదలకూడదు. రే నేను ఇంటికి పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? నన్ను ఇక్కడి నుంచి దూకేమంటావా ఏంటి? నీ వల్ల అయితే నీకు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినంత అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావు. లేని ఒక విషయం కోసం ఉన్నదంతా కోల్పోతానంటున్నావు. భగవంతుడా. అలాగే ఒక హక్ చేసి ధైర్యం చెప్పినట్టు నన్ను కొడతావు నువ్వు. ఇది చాలా చాలా ఏం కాదులే. కమాన్ cheer up. ఏ కార్లోస్, కొంచెం ఇలా వస్తావా? ఏం చేస్తున్నావురా? ఓ సారీ, చెవులు సాఫ్ట్గా ఉంటేను. ఇదిగో. ఇది నిన్ను సారీ అడిగే విధంగా నేను చేశాను. అఫీషియల్గా నువ్వు మా ఇంటికి వచ్చినందుకు ఇది సాక్ష్యం. హోటల్ కాంట్రాక్టు అర్థం కాలేదా? ఓకేనా? సైన్ చేద్దామా? అంటే ఏం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అయినా థ్యాంక్ యూ సో మచ్. నేను చదివి చెప్తాను, ఓకేనా? ఓకే. ఇప్పుడు ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకు కావాల్సింది నీకు దొరికింది కదా, ఇదే కదా నీ ప్లాన్. ఫస్ట్ నుంచి సైన్ చేయాలి. నేను చెప్పింది నువ్వు చేయాలి. ఫస్ట్ నువ్వు మన ఏజెన్సీకి ఫోన్ చేసి ఈ కాంట్రాక్ట్ ని సైన్ చేస్తామని చెప్పి దీనివల్ల మనకి చాలా లాభాలు ఉంటాయి. కాదురా. హలో హలో, నా పేరు మరీనా. యా నాకు తెలుసు. నా పేరు బెన్. నైస్ టు మీట్ యూ. అంటే ఇప్పుడు మేమిద్దరం కొంచెం సంతోషంగా ఉన్నాం. అవునా? అవును. ఏమిటా విషయం? అంటే ఇన్నాళ్ళు మేము ఎదురు చూస్తున్న కాంట్రాక్ట్ ఇప్పుడు మాకు దొరికింది. కాబట్టి ఇది 3 billion. యా ఇది 3 బిలియన్ విలువ చేసే కాంట్రాక్ట్. చాలా వదిలే. వావ్, గ్రేట్, కంగ్రాచులేషన్స్. ఆర్థరో కొత్త హోటల్ కి డిజైన్స్ ని మేమే చేయబోతున్నాం. ఇది చాలా గొప్ప విషయం కదా? యా ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇవి మీ మామగారి హోటల్స్. ఖచ్చితంగా మంచి విషయమే కదా? అది కాదు, నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. మేము నోరు అదుపులో ఉండదు. నువ్వు కొత్తగా చెప్పనక్కర్లేదు. డిజైన్ ఇంకా పూర్తి కాలేదు, నేను చదవలేదు, పైగా నేను సైన్ కూడా చేయలేదు. మెరీనా, నేను చెప్పేది ఏంటంటే, నేనేం ఆలోచిస్తున్నానంటే, పర్వాలేదు, కాదు నేనేమీ మెరీనా, నేను అనుకోను. చెప్పేది నువ్వు ఒకసారి నాకు విను కాస్త దూరంగా ఉంటే ప్లీజ్. మంచిది. నేను చెప్పేది అర్థం చేసుకో. అలెక్సియా, ఎలా ఉన్నావు? నువ్వు ఇప్పుడు బాగానే ఉన్నావు. పళ్ళ విరిగినట్టు తెలియడం లేదు అవును. కదా? ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? నేను వెళ్ళాలని చెప్పాను కదా. సరే వెళ్ళి సరే రెడీ సరే, అవ్వు. నేను రెడీ అవుతాను. మీ నాన్నగారు వచ్చి నువ్వు వస్తావా? యా వస్తాను. మీ వెనకే తోకలా వస్తాను. అయితే నువ్వు రా. నేనెందుకు ప్లీజ్ ప్లీజ్, చర్చ్కి? నువ్వు వద్దు, కూడా వద్దు. మాతో పాటు రావాలి. ప్రీస్ట్కి మా గురించి బాగా తెలియాలి. పైగా నా గురించి నీకు చిన్నప్పుడే తెలుసు కదా. నేను పైన విచ్చేస్తాను, వచ్చి నువ్వు ఆ గ్రే బ్లేజర్ వేసుకో. సరే వేసుకుంటాను. ఇంకేం చేస్తాను, అంత నా కర్మ. నువ్వు వెళ్ళు. సారీ మెరీనా, నేను మాట్లాడాలి. మనం మాట్లాడుకుందామా? మనం ఇద్దరం కలిసి. ఓకే, మనం మాట్లాడతాం. ఓకే ఓకే. చర్చ్కి వెళ్ళి. వద్దు అక్కడ వద్దు. లేదు మనం లేదు, ఇక్కడే అక్కడికి మాట్లాడదాం. వెళ్ళి మాట్లాడుకుందాం. No. సరేనా? వద్దు చర్చ్లో వద్దు. హలో ఎమిలియో, చాలా బాగున్నావా? సంతోషం. అసలే పెళ్లి కొడుకు ఎక్కడ? ఇదిగో ఇక్కడే ఉన్నారు. ఆహా, నా దిష్టే తగిలేలా ఉంది. లేదు, లేదు. సరైన జోడి. ఎందుకంటే వీళ్ళ కళ్ళని చూస్తుంటే. ఓ కాదు లేదు, లేదు. పెళ్లి కూతురు తను కాదు, అదిగో అక్కడ నుంచి చూడతాను. అయితే నువ్వు కాదా? వీళ్ళిద్దరూ మంచి జోడి. నా దిష్టే తగిలేలా ఉంది. థ్యాంక్ యూ. ఇంకా ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? పెళ్లి విషయాల గురించి మాట్లాడుకుందాం. సరే రండి, లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం. సూపర్ బాబు. ఆహా, కూర్చోండి. పని చాలా సులభమే, సింపుల్ గా అయిపోతుంది. ఓకే. అయితే సరే, సంతోషం.
ఎక్స్క్యూజ్ మీ ఫాదర్, మ్యారేజ్ డోసియర్ అంటే ఏంటో చెప్తారా? ఇది మన ప్రొసీజర్లో ఒక పార్టేనమ్మా. మీకు నిజంగానే పెళ్ళైపోయిందని ఇచ్చే ఒక సర్టిఫికెటే ఇది. ఎందుకంటే మీరు నిజంగానే లవ్ చేసుకుంటున్నారో లేదో తెలుసుకునే విధానం. అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది ఒక విధమైన టెస్ట్ లాగా. అలా కాదు, పెళ్లి చేసుకోవడానికి మీరు తగిన వాళ్ళో లేదో తెలుసుకోవడానికి. ఓ అలాగా. అలాగే ఇదంతా అయిపోయిన తర్వాత ఒక చిన్న రిలేషన్షిప్ టెస్ట్ పెడదామా, ఏమంటారు? ఓకే థ్యాంక్ యూ. సరే చెప్పండి. చెప్తాను. ప్రభువు నీ గురించి ఒకటి చెప్పారు. మీరు క్యాథలికేనా? అవును. కార్లోస్? యా 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 యా. కార్లోస్ నిజమే చెప్పాలి. ఏంటి? నువ్విక్కడ ప్రమాణం చేయబోతున్నావు. లేదు లేదు, దానికి ఇంకా టైం రాలేదమ్మా. లేదు లేదు. ఏదేమైనా ఒక ప్రీస్తో అబద్ధాలు ఆడడం మంచిది కాదు, అందుకే చెప్తున్నాను. కరెక్టే, కానీ నువ్వు ఇప్పుడు ఏమంటున్నావో నాకు అర్థం కావడం లేదు. ఓ సారీ. చెప్పుకో. అదేమిటంటే నేను కార్లోస్ ఒక వెడ్డింగ్ లో సరే, మీట్ అయ్యాం. అయితే ఏంటి? తనకి ఈ పెళ్లి విషయాల గురించి ఒక్క మాట కూడా తెలియదు. మీరు ఈ విషయం గురించి నోట్ చేసుకోవాలని మీకు చెప్తున్నాను. దీనికి దేవుడి నమ్మకం ఎక్కువ ఫాదర్. అది చాలా ముఖ్యం. అది చాలా సరిగ్గా చెప్పారు. నేను అబద్ధాలు చెప్పలేను, అందువల్లే నేను ఇక్కడ నేనెవరో మాట్లాడమని చెప్పలేదు, అందుకని సైలెంట్ గా ఉంటే పని త్వరగా ముగిసిపోతుంది. కాబట్టి సైలెంట్ గా ఉండు. ఓకే, చాలా థ్యాంక్స్ ఆర్థరో. మీరు కొంచెం silent గా నోరు ఉండండి. మూసుకో. ఓకే నేనేం మాట్లాడను. సరే, ఓకే, మొదలు పెడదామా? అలెక్సియానే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది, అందువల్లే నేను మాట్లాడుతున్నాను. తను మాట్లాడొద్దని చెప్తే నేను మాట్లాడను. ఓకే, తన్ని నోరు మూసుకోమని చెప్తావా? కుదరదు, పర్వాలేదు, వదిలేయండి. ఏం చెప్పాలో నువ్వు చెప్పు. దేన్ని దాచకూడదు కదా. కరెక్టే, కానీ ఇప్పుడు అది చెప్పే అవసరం కూడా లేదు. సరే, నేను ఒక విషయం విన్నాను. మీరు ఫ్యామిలీగా మారాలనుకుంటున్నారా? అవును అవును. ముగ్గురు పిల్లల్ని కనాలనుకుంటున్నాం. మాకిప్పుడు అవసరం ఒకరు లేదండి. మార్తా, ఒలాజ్ ఇంకా ఎరిక్. ఏంటి ఎరికా? పేరు చాలా బాగుంది బంగారం. అసలు సమస్య అదే కదా. ఇప్పుడు చూడు, నేను నోరు తెరవను చెప్తున్నాను కదా. ఇప్పుడు కాదు, నువ్వు ఒక అరగంట క్రితమే నోరు మూసుకొని ఉండాల్సింది, బాగుండేది. కానీ ఎప్పుడైనా నోరు మూసుకో. పర్వాలేదు, తనని చెప్పనివ్వండి. ఏం చెప్పాలి? అది నువ్వు అనుకున్నా కూడా ప్రెగ్నెంట్ కాలేవు, ఎందుకంటే అది నోరు మూసుకో, silent గా ఉండు. ఏంటా కారణం? ఎందుకంటే తనకి వెసెక్టమీ జరిగింది. భగవంతుడా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అలాంటిదే తెలియదు. ఏం చేసాం? అది రివర్సబుల్ బంగారం, ఇంకేం లేదు. ఏమయ్యా ఆర్థరో, ఈ గొడవ అయిపోయిన తర్వాత చెప్పు, దీని గురించి తర్వాత చూసుకుందాం. ఇప్పుడు మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. పిల్లలు వద్దు, కానీ ఒక హామ్స్టర్ లేదా ఒక క్యాట్ అలాంటిది ఏదైనా పర్వాలేదు కదా. హే, ఐమ్ సారీ. చాలా అందంగా ఉంది కదా. మరేనా ఒక 1 hour లో పూర్తవుతుందా? అది ఇంకా ఎంతసేపు చెప్తావా? నువ్వు చెప్తావా? సరే, తన కింద ఒక లైట్ పెట్టావంటే ఫోటో సెషన్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఫోటోషాప్ కూడా అవసరం ఉండదు. నువ్వు ఒకటివి రా ఇలా. ఫోటోగ్రాఫ్ క్లాసెస్ అని అటెండ్ అయ్యాను. ఏది ఆ ఇన్స్టాగ్రామ్ క్లాసా? అందులో ఫిల్టర్ వాడి ఫోటో తీస్తే నువ్వు గొప్పవాడు అయిపోయినట్టు కాదు. ఏమంటున్నావు? రారా వెళ్దాం. రా 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 రా. అయ్యో పద. గుడ్ మార్నింగ్. హాయ్ గాయ్స్. మార్నింగ్. మీరిద్దరు అందంగా ఉన్నారు. Thank you. మరీనా, హాయ్. పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందంటగా. వెళ్ళిన చోట అసలు నువ్వేం చేసావు? అది నేనే కాస్త పాడు చేశాను. ఏం చేసావు? ఇరేనే, ఏంటి? ఇప్పుడు వద్దమ్మా. బాయ్ గాయస్. బాయ్. ఐఎమ్ సారీ. ఇలా చూడు మరి, నేను ఒంటరిగా ఉన్నాను ఫీల్ అవ్వకు, నేను నీకు హెల్ప్ చేస్తాను. కానీ అలెక్సియా నీ ఫ్రెండే కదా, తను అర్థం చేసుకోదా? లేదు లేదు, నేను దీన్ని సర్చ్ చేయాలనుకున్నా కూడా నేను దీన్ని చేయను. మరీనా, నీ ప్రాబ్లం ఏంటి? మరీనా, నో, నేను నమ్మలేకపోతున్నాను.
నేను కూడా నమ్మలేకపోతున్నాను. అసలు నా దగ్గర ఈ విషయం నువ్వు ముందే ఎందుకు వద్దు, చెప్పలేదు? వద్దు, వద్దు, నువ్వు ఏమి చెయ్యొద్దు. వద్దు, నన్ను వాడేసుకోవద్దు. ఓ, ఎలాగో నువ్వు లవ్ చేసేసావు. వద్దు, నువ్వు ఎందుకు బాధపడకు, మనం ఏదో ఒకటి చేసుకుందాం. నా దగ్గర ఆల్రెడీ ఒక ఐడియా ఉందిలే. ఫిల్టర్ తోటి ఫోటో తీస్తున్నానా? అందరి ముందు నన్ను ఇలా ఆట పట్టిస్తున్నావా? ఇప్పుడు ఎందుకు దాన్ని పెద్ద చేస్తున్నావు? కొంచెం ఫ్రీగా వదిలే. ఎటు ఫ్రీగా వదిలేయాలా? అలాగైతే ఈ పెళ్లిని కూడా ఫ్రీగానే వదిలేద్దామంటావా? ఏయ్, ముందు పక్కనున్న వాళ్ళని నమ్మడం నేర్చుకో. ఓకే, ఇలా రా. ఎందుకు మొహం మార్చుకున్నావు? ఇలా చూడు, ఈ బాల్ పట్టుకో పట్టుకో. కమ్ ఆన్ బేబీ, కమ్ ఆన్. పట్టుకో పట్టుకో పట్టుకో. ట్రై చేయి. వెళ్ళి తీసుకురా. ఇలా చూడు మెరీనా, వాళ్ళ వెడ్డింగ్ లో ఎటువంటి తప్పు జరగకూడదు. దీనికి ఏదో ఒకటి మేము కాంపెన్సేట్ చేస్తాం సార్. కావాలంటే క్యాటరింగ్ లో డిస్కౌంట్ చేస్తాం, డ్రింక్స్ కూడా మేమే చూసుకుంటాం. వాళ్ళకి కావాలంటే మనం కొత్త డాగ్ అవును, మీకు కొనిచ్చేద్దాం. మేము కొత్త డాగ్ కొనిస్తాం, బాగా అందంగా. దాన్ని చూసారంటే పాత డాగ్ని మీరు మర్చిపోతారు. హలో, ఏమైంది? జరిగిన దానికి కాంపెన్సేషన్ కావాలంట. అది కాకుండా పీటీఎస్డీ కేసు కూడా మన మీద వేస్తారంట. సరే, వాళ్ళు అలాగే కోర్టుకి వెళ్తారు. మరి ఇంకేం చేస్తారు? ఉంటారు. నువ్వు భయపడకు. అర్థమైందా? దారుందమ్మా, ఎందుకు లేదు? ఈ ఏజెన్సీని క్లోజ్ చేసుకుని వెళ్ళడమే ఒకే ఇలా దారి. చూడు. ఇక్కడున్న ఇల్లు వదిలేసి మనం పేరెంట్స్ ఇంటికి వెళ్ళాలి. ఇలా అది చూడు, కాకుండా ఈ నువ్వు చోటును కూడా అనవసరంగా అమ్మేస్తారు. కంగారు పడద్దు. ఆ తర్వాత నువ్వేమీ ఆలోచించలేవు. చూడు, అప్పుడే మనం బాగా ఆలోచించగలం. ఈ పీటీఎస్డీ అంటే ఏమిటో నువ్వు నాకు కాస్త చెప్తావా? అలెక్సియా వస్తోంది, నన్ను చూసిందా? చూసేసింది. మరీనా, 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 అయ్యో, పిలుస్తోంది. అలెక్సియా. హే, హాయ్. సారీ, నేను ఆ రోజే కాల్ చేసి లేదు, ఉండాలి, కానీ పర్వాలేదు, ఇవన్నీ నా వదిలేయండి. వల్లే జరిగింది అందులో, అనిపిస్తోంది. సమస్య అందువల్ల లేదు, నేను లేదు, నీకు మాట కాల్ విను, చేయలేక. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం. చాలా సంతోషం, ఇలాగే ఉండాలి. అలాగా? అవును, అంతే కదా. ఓకే, మా వెడ్డింగ్ ని నువ్వే ప్లాన్ చేస్తే బాగుంటుంది. ఏమిటి? నో. ఎందుకు చెప్తున్నానంటే నా వల్ల అక్కడ చాలా గొడవలు ముందు, జరిగాయి. ముందు, నేను కార్లస్తో మాట్లాడాను. ఆహా. మేము ఇప్పుడు క్లియర్ గానే ఉన్నాం. అయితే గ్రేట్. క్లియర్గా ఉంటే ఓకే, సంతోషం. వెల్, కాబట్టి మేము ఏం మాట్లాడామంటే తొందరపడద్దని మేము యా, నిర్ణయించుకున్నాము. కూర్చుని మాట్లాడుకోవడం మంచి విషయమే. నిజంగా నువ్వు మాకు సాయం చేసావు. ఓ, అవునా? అందుకే మా వెడ్డింగ్ నువ్వే చేయాలని అడగడానికి వచ్చాను. అలెక్సియా, అదేమో ఈ విషయానికి ఒప్పుకోవడానికి ముందు నాకు కాస్త టైం ఇస్తావా? అన్ని రెడీగానే కదా ఉన్నాయి. నేను అన్నిటికీ ఓకే చెప్పాను కదా. సరిగ్గా చెప్పారు, అంతా ready. అవును, అన్నీ. ఓకేనా? మరీనా, ఓకే. ఎస్. ఎస్. ఓకే. ఓకే. యా యా యా. ఓకే, మనం ఇది యా, చేస్తున్నాం, యా, నేను యా. ఒప్పుకుంటున్నాను. సరే, ఈ రోజు రాత్రి నువ్వు ఫ్రీయా? తనకు అసలు ఏ పని లేదు. అమ్మా, నువ్వు చెప్పు. ఈ రోజు నా బ్యాచులర్ పార్టీ. అయితే నువ్వు నన్ను ఇన్వైట్ చేయడానికి వచ్చావు. సరే, ఖచ్చితంగా వస్తాను. Every now and then I fall apart, and I need you now tonight, and I need you more than ever. I need you only hold me tight. We'll be holding on forever, and we'll only be making it right. 'Cause we'll never be wrong. Together we can take it to the end of the line. Love is like a shadow on me all of the time. రే, ఇలా చూడు, ఇన్నేళ్ళ మన స్నేహం కోసం ఇప్పుడు మనం ఒకే ఒక చీర్స్ చెప్పుకుని తాగుదాంరా. తప్పకుండా ఒకటి తప్పకుండా మాత్రం చేద్దాం. నిజం, నేను చివరి వరకు నా లైఫ్ పోయేంత వరకు నీతోనే ఉంటాను. చివరి వరకు? నీ సంతోషం కోసం మనం తాగుదాంరా. రే, అంటే మన సంతోషం కోసం కూడా. Contract ఆ? అవును, కాంట్రాక్టే. ఏంటి, ఓకేనా? అంతేనా? ఇంకేమైనా లేదు ఉన్నాయా? లేదు, చెప్పరా? అంతేకాదు, ఇంకొకటి కూడా ఉంది. నీ అలెక్సియా కోసం కూడా చీర్స్. నేను అసలు ఈ విషయమే మర్చిపోయాను రా బాబు. హలో మాడ్రిడ్, నాకు పెళ్ళి అవబోతోంది. అది కూడా ఒక బోట్ లో. దానికి నా ఫ్రెండ్ మరీనాకే నేను థాంక్స్ చెప్పాలి. నా కోసం అద్భుతమైన వెడ్డింగ్ ప్లాన్ చేసింది. కాబట్టి తను ఇప్పుడు ఇక్కడికి వచ్చి నాతో కలిసి పాడాలి. నా వల్ల కాదు. కమ్ ఆన్. సరేలే. ఓకే 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 ఓకే.
రే కాసేపు మ్యూజిక్ చెప్పేది వినరా వదిలే. నేను చెప్పేది విను. ఆ మ్యూజిక్ పెట్టరా. నా చిన్నప్పుడు దారుణంగా ఎగతాళి చేశాను కానీ ఇప్పుడు మేము కలిసిపోయాం. నన్ను చిన్నప్పుడు బాగా ఏడిపించేది. నేను అవన్నీ ఇప్పుడు మర్చిపోయానులేండి. ఛాన్స్ లేదు. ఈ టైం వచ్చింది పాడాల్సిందే. రే నాకు లిరిక్స్ సరిగ్గా తెలీదు, నువ్వు పాడు. నాకు నచ్చిన లైన్ ఇదేరా. నేను ప్లే ఛానల్ నచ్చినందుకు థ్యాంక్స్. పర్వాలేదులే. మరీనా హే హే నొప్పిగా ఉంది. బాయ్, గుడ్ నైట్. దేవుడా దేవుడా దేవుడా. హే హే రెడీయా? యా వెళ్ళి జాకెట్ వేసుకుంటారా. ఓకే. ఇంకా సేపులో నీకు పెళ్ళి. ఇక్కడ మనకి కొత్త క్లయింట్స్ కూడా దొరకచ్చు. అంతా నేను చూసుకుంటాను. ఓకే. హలో, మీ ఫ్యూచర్ వెడ్డింగ్ కోసం. ఎక్స్క్యూజ్ మీ, మీ ఫ్యామిలీలో ఎవరికైనా పెళ్ళైతే ఇది మీరు ఇవ్వండి. హలో, హలో. మీ పెళ్ళికి ఇది యూస్ అవుతుంది. థ్యాంక్స్. నీ బాస్ని తీసుకున్నావా? అయ్యో, కొంపతీసి అక్కడే వదిలేసావా? లేదు లేదు, ఎందుకు కంగారు పడుతున్నావు? ఇదిగో ముందు చూడు. అయితే ఓకే, బై హెడ్ చేసుకో. ఒకసారి బండి ఆపుతారా మీరు? ఏమైంది? గాలి పీల్చుకుందామని. ఏమైందిరా? 2 minutes అన్నా. ఇప్పుడేమైందిరా? ఇలా చూడు, నేను పెళ్లి చేసుకోలేను. ఓకేనా? రే అలాంటా వింట్రా? రే నా వల్ల కాదు. రే కొంచెం ఆలోచించి చూడరా. అసలు ఈ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పు ముందు. నాకు తెలిసి ఇది పీటర్ పాన్ సిండ్రోమ్ అనుకుంటా. మళ్ళీ కొత్త కథ లేదు చెప్పు. లేదు, నువ్వు ఒకసారి ఆలోచించరా. నువ్వు మరీనా నీ లవ్ చేయడం వల్ల నీకు ఎటువంటి లాభము ఉండదు. అలా అయితే నీకు ఆ కాంట్రాక్ట్ మాత్రమే ముఖ్యం కదా? అవునరా, నిజం చెప్పాలంటే అదే. నాకు ఆ కాంట్రాక్టే ముఖ్యం. అయినా అసలు మనం ఇన్నాళ్ళు కష్టపడింది దానికోసమే కదరా. ఇప్పుడు అది వద్దని పడేస్తావా చెప్పు? అయినా నీలో సడన్ మార్పు నాకు అర్థం కావట్లేదు. ఇంత జరిగిన తర్వాత అందులో నేను నేర్చుకున్న విషయం ఏంటో తెలుసా? నేర్చుకుని చించారేసావు. మనకు ఒక విషయం కావాలంటే స్వార్థంగా మనం ఏవైనా చేస్తాం. అందుకు మంచి ఉదాహరణ నువ్వే. ఇప్పుడు నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు?
అద్రిపోయింది. నిజంగా ఎవర్రా ఎక్కడరా నేను అలెక్సియా దగ్గరికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం నువ్వు బండి తీయొద్దన్నా ఫ్రెండ్ ని ఎవడైనా నడి రోడ్ లో వదిలేసి వెళ్తాడా? ఇక్కడి నుంచి అక్కడికి ఎలా వస్తాను? పరిగెత్తడం తప్ప వేరే మార్గం లేదు. మీరు అలెక్సియా చూసారా? అలెక్సియా పెళ్లి కూతురు ఇక్కడికే వస్తున్నారు. ఇంకొక 10 నిమిషాల్లో ఇక్కడికి వచ్చి చేరుకుంటుంది. అండ్ పెళ్లి కొడుకు ఇక్కడే ఉన్నారు. మరి నా పెళ్లి కూతురు బోట్ కరెక్ట్ గా ఇక్కడికే వస్తుంది. హే ఎక్స్క్యూజ్ మీ, ఒక చిన్న ప్రాబ్లం. ఏంటి? సడన్ గా ప్రాబ్లం ఏంటి? అలెక్సియా ఎక్కడ ఉందో తెలియట్లేదు. తను వస్తుంది. నో 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 నో, నేను వెంటనే తనతో మాట్లాడాలి. పెళ్ళైన తర్వాత నువ్వే మాట్లాడతావు కదా, ఎందుకంత లేదు పెళ్లి లేదు ముందు లేదు మీరు లేదు. చూడకూడదని మీకు తెలీదా? అవును, కాస్త లేదు, ఓపిక లేదు. పట్టు. అదిగోండి, అదిగో అదిగో వచ్చేసింది. వచ్చింది, చూడడానికి ఎంత అందంగా ఉందో చూడు. మెరీనా, కార్లో అలెక్సియా వెళ్ళు. వస్తుంది. వెళ్ళు. కార్లో కార్లో పద, వెళ్ళు. పద, నువ్వు ఇలా రా. లేదు, 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 వెళ్ళు, లేదు. పద, త్వరగా వెళ్ళు. జాగ్రత్తగా రా. ఒక్క నిమిషం. నువ్వు నేను అక్కడే చెప్పేది ఉండాలి రా. ఒకసారి. మన లాయర్కి ఒక ఫోన్ చేసామంటే మనకే మంచిది. బంగారం ప్లీజ్, నేను వెంటనే నీతో ఒక విషయం చెప్పాలి. అవునవును, ఇప్పుడే మాట్లాడాలి. బాబు ఇది పెళ్లి. అవును. మనం ఇప్పుడు బోట్ లో ఉన్నాం. తెలుసు. ఆకతాయితనంగా ఏదైనా చేసావంటే తెలుసు. ఈ బోట్ లో నుంచి కిందకు తోసేస్తాను, లేదంటే నీ మొహానికి ఘాటు పెడతాను. ఆల్ రైట్, అలెక్సియా కార్లోస్ పెళ్లి కోసమే మనం ఇప్పుడు ఈ బోట్ లో ఉన్నాం. ఇక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఏంటి సార్, ఏంటి హెల్ప్ ఏమైనా కావాలా? టైంకి దేవుళ్ళ వచ్చావు. వెడ్డింగ్ పార్టీ కోసం ఇక్కడ నుంచి ఒక బోట్ బయలుదేరింది, అది చూసారా? ఏమో తెలియదు సార్. ఆ బోట్ దగ్గరికి నన్ను తీసుకువెళ్తావా? కుదరదు, దేవుడా. నాకు పెళ్లి నచ్చదు. సరే అండి, ఇప్పుడు నేను చెప్తాను, అది వినండి. ఈ రోజు నా బెస్ట్ ఫ్రెండ్ కార్లోస్కి తను ప్రేమించే అమ్మాయి అలెక్సియాకి పెళ్లి జరుగుతోంది. కానీ ఇప్పుడు లాస్ట్ మినిట్ లో వచ్చి నాకు ఈ పెళ్లి అంటే ఇష్టం లేదని చెప్తున్నాడు. కానీ ఇప్పుడు వాడి కనుక సైలెంట్ గా పెళ్లి చేసుకుంటే మాకు 3 బిలియన్ యూరోస్ కాంట్రాక్ట్ వస్తుంది. అలాంటి పెద్ద కాంట్రాక్ట్ లో పనిచేయడమే నా చిన్ననాటి కళ. కానీ ఇప్పుడు నా తెలివి తక్కువ స్నేహితుడు అది మొత్తం చెడగొట్టబోతున్నాడు. ఇప్పుడు నేను కనుక వాడితో వెళ్తే వాడు అనుకుని జరగదని నన్ను నడి రోడ్లో వదిలేసి వెళ్ళిపోయాడు, దుర్మార్గుడు. సో ఇప్పుడు ఇదే నా ప్రాబ్లం. మీరు హెల్ప్ చేస్తారా చేయరా? ఎంత ధైర్యం ఉండాలి వాడికి! వెన్న వేసేకుండానే పగలు కొట్టాలని చూస్తాడా? రా, అవును. నువ్వు బోట్ ఎక్కు, నేను తీసుకెళ్తాను. ఏది అదేనా? అవును, అదే నా బంగారం. పద ఎక్కు, స్పీడ్ గా తీసుకెళ్తాను. ఇప్పుడు వెడ్డింగ్ ఓస్ చెప్పే సమయం. అలెక్సియా, కార్లోస్ని పెళ్లి చేసుకోవడం నీకు సమ్మతమేనా? అది ఇదొక మంచి ప్రశ్న. అరే ఏంటి? లేదు, యేసయ్యా, అది ఏమైందంటే మేము నన్ను క్షమించండి, కాసేపు వెయిట్ చేయండి. ఐఎమ్ సారీ. సరే పర్వాలేదు బంగారం, ఇప్పుడు నీ సమస్య ఏంటో చెప్పు. నాకు ఇప్పుడే ఒక విషయం అర్థమైంది. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఐఎమ్ సారీ. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ. ఆర్తరో, మీరు కాస్త ప్రశాంతంగా ఉండండి. మీ కూతురు మాట్లాడండి. అది ఏంటంటే అది నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావు కదా, అవును. అప్పుడు నేను ఒప్పుకున్నాను కదా. అవును. ఎందుకంటే అలాంటి ప్రశ్న అడిగితే అందరూ అవునని చెప్పాలి కదా. అవును. అందుకే అవునని చెప్పాను. సరే, కానీ దాన్ని నిజంగానే చెప్పానా అని ఇప్పటి వరకు నేను ఆలోచించలేదు. ఈ ప్లేస్ లో అసలు ఉండాలని నాకు తెలీదు. నిజంగా నాకు తెలీదు. అండ్ అంతేకాకుండా నేను జీవితాంతం తన కూతురుగానో నీ గర్ల్ ఫ్రెండ్ గానే ఉన్నాను. కానీ కార్లోస్ నా వల్ల నీ వైఫ్ గా ఉండడానికి అవ్వదు. నేను అలా ఆలోచించలేదు. సరేనా? ఓకే. నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. ఒంటరితనం అంటే నాకు భయం.
కానీ నాకు సముద్రం అంటే భయం తెలుసుగా. కానీ ఇప్పుడు ఎక్కడున్నానో చూడు. నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను కారులో, కానీ నేను పెళ్లి చేసుకోలేను. ప్లీజ్ అర్థం చేసుకో, సరేనా? యా ఆఫ్ కోర్స్, నాకు అర్థమైంది. ఐమ్ సారీ. చూడు, నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. నిజంగానా? నువ్వంటే నాకు ప్రాణం. నిజంగా? కానీ నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. ఏంటి? ఇది చెప్పడానికి నాకు చాలా భయం వేసింది. సైలెంట్గా ఉంటారా ప్లీజ్? నన్ను మాట్లాడనివ్వండి. ముఖ్యమైన విషయం మాట్లాడుతున్నావు, అర్థం కాలేదా మీకు? ఇలా చూడు, నాకు నీలానే అనిపించింది, కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కాలేదు. మరి నువ్వు నాతో ఎందుకు చెప్పలేదు? ఎందుకంటే నాకు భయం కాస్త ఎక్కువ. నా గురించి నీకు తెలుసు కదా. చివరికి నీకు చెప్పేశాను. వెల్, నువ్వు చెప్పినట్టు చెప్పలేదు, కానీ మొత్తానికి చెప్పేశాను. అయితే మనం ఇక్కడ ఎందుకు ఉండాలి? అవును కదా. మై డియర్. సరే ఏడవకు, రిలాక్స్. గాయస్ మీరు కూడా రిలాక్స్. వెల్, వెడ్డింగ్ అయిపోయింది. మా పెళ్లిని మేము ఆపేసాం, మీరు టెన్షన్ అవ్వకండి. జరగండి. అలెక్సియా, ఏంటిది పెళ్లి చేసుకోవట్లేదు? అలెక్సియా, వద్దు, ఆపరా, ప్రేమ, వద్దు, చాలు. ఏడుస్తున్నావా? ఏడవకు. ఇదిగో నేను వచ్చేసాను కదా, అంతా నేను చూసుకుంటాను. ఫాదర్, మీరు దయచేసి సెరమనీని ఆపకండి, అలాగే కంటిన్యూ చేయండి. కార్లోస్ మరీనాతో పడుకున్నాడు, అంతే కదా? సారీ అమ్మా, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. కార్లోస్, నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు, కానీ ఈ కాలంలో ఇదంతా చాలా కామన్, మామూలు అయిపోయింది. నన్ను అడిగితే నువ్వు అలెక్సియాని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్, ఎందుకంటే మీరు ఇద్దరు పర్ఫెక్ట్ పేర్, మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఎవరైనా హట్ అవుతారా చెప్పండి? కమాన్ ఫాదర్, ఇంకా దిక్కులు చూస్తారండి, మొదలు పెట్టండి. అది కాదు బాబు. రే అనవసరంగా నూరు చారకు తను పెళ్ళొద్దున ఆపేసిందిరా బాబు. అవునా? నిజంగానా? ఏమైందిరా? తెలీదు, నాకు తెలీదు. హఠాత్తుగా మనసు మార్చుకుంది. నేనే చెప్దాం అనుకున్నాను, తనే ఆపేసిందిరా. మా సూపర్ రా, నువ్వు తోపురా, నువ్వు అంతా గ్రేట్ రా, బాగానే సాగింది. నిన్ను ఆపేవాడే లేడు. కానీ నువ్వొచ్చి నాశనం చేశావు. మరీనా? హలో, నేనే. ఇది జోకే కదా? నిజంగా ఇది జోకేనా? కాదు, నిజమే. నన్ను క్షమించు ప్లీజ్. నేను మోసగాన్ని, నాకంటే తను ఇంకా మోసం. అంతటికీ తనే కారణం. హే, నువ్వు చేసేవన్నీ చేసేసి ఇప్పుడు నా మీద తోస్తున్నావు, అంతే కదా? లేదు లేదు, నువ్వు ఇచ్చిన కార్డుని తను చూసేసి. చాలా మంచి ప్రశ్న. నువ్వు దాన్ని తీసేసి బయట పడేసి ఉండొచ్చుగా. కరెక్టే కదా? అవును, కరెక్ట్. అప్పుడు నేను పడుకున్నాను, తను నా ప్యాంటు పాకెట్ లో చేపెట్టి తీసేసింది. ఏం చేయమంటావ్? అలెక్సియా, నేను తనకి కార్డ్ ఇచ్చేటప్పుడు తనకి గర్ల్ ఫ్రెండ్ ఉన్న విషయమే నాకు అసలు తెలియదు. నన్ను ఈ పెళ్లిలో ఇలా బుక్ చేస్తాడని కూడా నాకు తెలియదు. ప్లీజ్ నన్ను దయచేసి అమ్మాయి చెప్పింది కరెక్టే. అమ్మాయి కూడా సపోర్ట్ చేయడానికి ఎవరైనా కావాలి కదా. మా వెడ్డింగ్ ని నువ్వే ప్లాన్ చేయాలని మేమేమైనా మారం చేసామా? కాదుగా, నువ్వే వచ్చావు చెప్పు. అడ్డిగాడు చూడు ప్రశ్న. అవునవును, అన్ని తప్పులకి నువ్వు నన్నే తప్పు పడుతూ ఉండు, సరేనా? కాదు కాదు, అలా చెప్తే ఎలా? అంతేకాదు, నీ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ తో నువ్వు పడుకున్నావు, దానికి నేనే కారణమా చెప్పు. అలా చూస్తే ఇది నా తప్పు కాదు, దీనికేమంట? ఆ రోజు నీ గర్ల్ ఫ్రెండ్ వచ్చిందని నా ఒంటి మీద బట్టలు లేకుండా నన్ను పంపించావే, అప్పుడు నువ్వు నాతోనేగా ఉన్నావు. ఆ రోజు రెండోసారి. అయితే ఇది 2 సార్లు జరిగిందా? సరే, ఇప్పుడు ఆ లెక్కలని ఎందుకు? కానీ తప్పంతా తనదే. లేదు, నేను మత్తులో ఉన్నాను. ఇప్పుడు దాని గురించి ఎందుకులే, అది ఒక పెద్ద కథ. కానీ ఇప్పటి వరకు నేను నిన్ను మోసం చేయలేదు మరీనా. అయితే మన మధ్య జరిగిందంతా మ్యాజికల్ మూమెంట్స్ అంటావు. నేను ఎందుకు అలా చేశానో నాకు తెలియదు. అవును, నాకు కూడా తెలీదు. నేను ఎంత బాధపడ్డాను. నువ్వు నాకు బాగా నచ్చావు, అందువల్లే నేను అలా చేయాల్సి వచ్చింది. ఆ మాటకొస్తే నువ్వు కూడా నన్ను ప్రేమించావు కదా, నేను కూడా నిన్ను ప్రేమించాను. ఇందులో తప్పే ఉంది? నువ్వు ఇప్పుడు ఏమంటున్నావు? నన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావా? అవును, అదే నిజం. అంతే, చాప్టర్ క్లోజ్. నువ్వు ఇలా భయపడుతూ ఉంటే నేను నిన్ను ఎలా నేను ప్రేమించగలను? భయపడతాను, లేకపోతే ఎప్పుడో చెప్పేవాడిని. అలా చెప్తే ఇంత దూరం వరకు వచ్చేదే కాదు. ఒక్క నిమిషం. హలో హలో, నేను ఇక్కడ ఒకరితో ఉన్నానని మర్చిపోయారా? నా పిల్లలు ఇలా మాట్లాడుతున్నారు. ఈ రోజు నేను అసలు మర్చిపోలేను. అందరూ ఏం మాట్లాడుతున్నారు? మీ ఇద్దరిలో ఎవరు దారుణమో నాకు చెప్పడం తెలియలేదు. కార్లసే దారుణమైన వాడని అనుకుంటున్నాను. చాలు, ఆపండి ఆపండి. కాస్త ఊరుకోండి. ఆ అమ్మాయి కూడా ఏదో చెప్పాలనుకుంటుంది కదా. సరే, ఇప్పుడు ఆ అమ్మాయికి సపోర్ట్ చేసే వాళ్ళు ఎంతమంది? తను మీ కూతురు. అవును కదా? ఇంకంతే, ఆ అమ్మాయి మీద తప్పు లేదు. కాదు కాదు, అందరూ ఒక నిమిషం ఆగండి, పట్టుకోండి. మరీనా, నువ్వు ఒక నమ్మక ద్రోహి. నిన్ను నమ్మే కదా మా ఇంటికి తీసుకొచ్చాను. నాతో ఉంటూ నాకు తెలియకుండా ఇంత పెద్ద తప్పు చేశావు నువ్వు. కానీ వీడు ప్రతిరోజు నా మొహం చూసి నాతో అబద్ధం చెప్పాడు. అవును, కరెక్ట్. ఒకవేళ నేనేమి చెప్పకపోయింటే లేదు. మనసాక్షి లేకుండా నువ్వు నన్ను పెళ్లి చేసుకుని ఉంటావు కదా. లేదు. జీవితాంతో అబద్ధం చెప్పేవాడివి కదా. నువ్వు ఇలా చేసినందుకు నేను ఎంత కష్టపడతానో తెలుసా నీకు? నువ్వంతా మనిషివా?
సూపర్ బంగారు భలే చేసావు అది నువ్వు అది కొడతావని అస్సలు ఎదురు చూడలేదు. హే నేను ఎవరైనా ట్యూబ్ వేయండి. ఎవరా కాపాడండి. త్వరగా ఏదో ఒకటి చెయ్యండి. త్వరగా ఎవరైనా కాపాడండి. జరగండి జరగండి జరగండి. అమ్మా ఇవన్నీ పట్టుకో పట్టుకో. నువ్వేం చేయబోతావు? పట్టుకోమంటున్నానా? మీరు మరి జరగండి మరీనా, ప్లీజ్. ఏ మరీనా దయచేసి నా మాట విను. అరే అరే దూకేసింది మరీనా. ఎక్కడుంది? అయ్యో ఎక్కడికి వెళ్ళింది మరీనా? నేను పిలుస్తున్నది నీకు వినిపిస్తుందా? నీకేం కాలేదుగా? తనకేం కాలేదు కాలేదు. మరీనా నీకు స్విమ్మింగ్ రాదు కదా, నువ్వు ఎందుకు దూకావు? ఏమైంది? ఏమైందో చెప్పు. అలెక్సా కోపడి నిన్ను కొట్టింది. మరి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నిన్ను కాపాడాను. అయితే థ్యాంక్స్. నీకు ఒక విషయం చెప్పనా? నాకు బాయ్ ఫ్రెండ్ అంటూ ఎవరు లేరు. ఎందుకంటే కమిట్మెంట్ అంటే నాకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే చిన్న విషయాలకు ఎలాగో గొడవ పడుతూ ఉంటారు. అందుకని మరీనా ఒక విషయం చెప్పనా, జీవితంలో ఇది సహజమే. అవును అది నిజమే. ఓకేనా? సరే ఇకపై మన ఇద్దరం ఎవరు ఫ్రెండ్సా లేక లవర్సా? నువ్వే నాకు లవర్ వాళ్ళ లైఫ్ లో చెప్పు. అర్థం కావట్లేదు. కెప్టెన్ ఎస్, బోట్ తీయండి. కానీ ఇంకా ఇద్దరు రావాలి కదా మేడం. బోట్ తీయండి. ఇదేంటి నాకన్నా ఎక్కువ వరుస్తోంది? ఇంకా మీరు హే వాయించడానికేగా వచ్చారు. ఏం చేస్తున్నారు? వాయించండి. నో! నా కూతుర్ని వదిలి వెళ్ళకండి. ఆగండి. ఈ బోటుకు డబ్బిచ్చేది నువ్వా ఏంటి? మేం చెప్పినట్టు జరగాలి, వెళ్ళని. Se me olvida que no me quieres, sobre todo cuando es viernes, sobre todo cuando es viernes. థ్యాంక్ యూ. అమ్మా మమ్మల్ని ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నారు. మీకు అసలు మనస్సాక్షి అనేదే లేదా అమ్మా? మేము ఇక్కడ ఫ్రీజ్ అయిపోతాం, కాపాడండి. ఎక్కడికి వెళ్తున్నారు? మన పని అయిపోయింది. Pido perdón por ప్రజలు అందరూ సిద్ధంగా ఉండండి, ఎందుకంటే ఈ రైడ్ దారుణంగా ఉండబోతోంది. ఏంటి? సీక్వెన్స్ 40, 41, 42, టేక్ 1. నేను ఇప్పుడు నేను కిస్ చేయొచ్చు కానీ ఏంటి? ముక్కుల్లో నీళ్లు వెళ్ళాయి. నా ముక్కులోంచి ఏమైనా వస్తే నాకు చెప్పండి సరేనా? నా ముక్కు కారుతుంది. రేయ్ నీకు బుద్ధి అనేది ఉందా లేదా? ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇలాగా చేస్తావు? ఆ ఇండోనేషియా ఫ్లైట్ కి యాక్సిడెంట్ అయింది తెలుసా? ఏ నవ్వకు. ఏంటి మళ్ళీ నవ్వు? ఆ? no respondas mis mensajes, no merezco tu atención, no merezco tu atención. సరే సరే, ఐ లవ్ యూ. Pido perdón por no ser mejor que nadie. అలా కాదు, అలెక్సా నీ ఫ్రెండే కదా. మంచిది తన నాన్న, కానీ ఇప్పుడు నేను కనుక వాడితో వెళ్తే వాడు అనుకునే ప్రాబ్లం మీరు హెల్ప్. ఇప్పుడు సారీ, ఎలా ఉన్నావు? ఉన్నట్టుండి నాకు నవ్వు వచ్చింది. నువ్వు ఇప్పుడు రెడీయా? కాదా? Pido perdón por no ser mejor que nadie. అయ్యో పడిపోయింది. Pido perdón, no hace falta que me hables. Pido perdón por no ser mejor que nadie. ఈ సినిమా ఎరగదీస్తారనుకుంటాను.